Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Welcome to all the Facebook Live viewers for today's Pibata Bhagavata Satsang program. Facebook Live వీక్షకులందరికీ కూడా ఈ పిబత భాగవత సత్సంగ కార్యక్రమానికి స్వాగతం. సో ముందుగా కీర్తనతోటి ప్రారంభిస్తాం, తర్వాత చైతన్య చరితామృత నుంచి ఈ పరిచయం ఇంట్రొడక్షన్ నుంచి మనం ఈరోజు వీఆర్ ఎంటరింగ్ చైతన్య చరితామృత. ఈరోజు పరిచయం గురించి మనం చర్చిస్తాము. తర్వాత రిజల్ట్స్ ఆఫ్ వైష్ణవ అసోసియేషన్, వైష్ణవ సాంగత్యం వల్ల పొందే ఫలితాలు ఏమిటి, దాని గురించి చర్చిస్తాము. తర్వాత ఈరోజు శ్రీమద్ భాగవత శ్లోకమైనటువంటి చతుర్దశ స్కందం 30వ అధ్యాయం 19వ శ్లోకం నుంచి మనం చర్చిస్తాం. ముందుగా కీర్తనతోటి ప్రారంభిస్తాం. జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ గోపీ జన వల్లభ గిరివరధారీ, జయ గోపీ జన వల్లభ గిరివరధారీ, యశోదానందన బ్రజ జనరంజన, యశోదానందన బ్రజ జనరంజన, యమునా తీరావనచారి, యమునా తీరావనచారి, జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ రాధా మాధవ కుంజ బిహారీ, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, నితాయ గౌరంగో నితాయ గౌరంగో, నితాయ గౌరంగో నితాయ గౌరంగో,
जय सच्चिनंदन जय सच्चिनंदन जय सच्चिनंदन जय सच्चिनंदन हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय प्रभुपादा जय प्रभुपादा निताय गौर हरि बोल निताय गौर हरि बोल। कलियुग धर्म हरिनाम संकीर्तन महायज्ञ की जय। हरे कृष्ण महामंत्र की जय। श्री श्री राधा कृष्ण चंद्र भगवान की जय। जगन्नाथ बलदेव सुभद्र देवी की जय। पतित पावन निताय गौर सुंदर की जय। जगत गुरु इस्कॉन फाउंडर आचार्य श्रील प्रभुपाद की जय। पतित पावन श्रील गुरुदेव की जय। श्री चैतन्य चरितामृत की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। समवेत गौर भक्तवृंद की जय। निताय गौर प्रेमानंदे। वंदे श्री कृष्ण चैतन्य नित्यानंद सहोदितो गौड़ोदये पुष्पवंतो चित्रौ संदौ तमोनुदौ आजानुलंबित भुजो कनकाबदातु संकीर्तनैकपितरो कमलायताक्षो विश्वम्भरो द्विजवरो युगधर्मपालो वंदे जगत्प्रियकरो करुणावतारो नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमो ब्राह्मण्य देवाय गो ब्राह्मण हिताय च जगत हिताय कृष्णाय गोविंदाय नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। అందరికీ కూడా ఈనాటి పిబత భాగవత సత్సంగ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిన్నటి వరకు మనం ఈ శిష్టాష్టకం పైన ధ్యానము, అదేవిధంగా ఉపదేశామృతం పైన ధ్యానము, అదేవిధంగా శ్రీల రఘునాథ్ దాస్ గోస్వామి ద్వారా విరచితము మనశిక్ష, ఈ మూడిటిపైన మనం ధ్యానాన్ని కొనసాగించాము.
ఈ చైతన్య చరితామృతిలోకి ప్రవేశించే ముందర మన మనస్సుని మనము తయారు చేసుకోవడం, దాన్ని ప్రిపేర్ చేసుకోవడము, దానికి అనుకూలంగా చేసుకోవడము, ఆ భగవంతుడి యొక్క లీలల్లో ప్రవేశించేదానికి దాన్ని చక్కగా మలుచుకోవడము, ఇదంతా కూడా ఈ కార్యక్రమం. ఈ మూడింటిపైన ధ్యానం చేయడం అనేది తొలుత ఆ రకంగా మనము చైతన్య చరితామృతిలోకి మనం ప్రవేశించాలి. ఈరోజు చైతన్య చరితామృతి యొక్క పరిచయం గురించి మనం ఈరోజు చర్చించుకుంటాము. తర్వాత వైష్ణవుల యొక్క సాంగత్యం వల్ల పొందేటువంటి లాభం ఏమిటి, రిజల్ట్స్ ఆఫ్ వైష్ణవ అసోసియేషన్, దాని గురించి కూడా చర్చించుకుంటాము. తర్వాత ఈరోజుటి భాగవత శ్లోకం గురించి మనం చర్చించుకుంటాం. సో ముందుగా చైతన్య చరితామృతి యొక్క పరిచయాన్ని గురించి మనం చర్చించుకుంటాం. So originally delivered as 5 morning lectures on the Chaitanya Charitamrita, the authoritative biography of Lord Chaitanya Mahaprabhu by Krishnadas Kaviraj Goswami before the International Society for Krishna Consciousness, New York, April 10 to 14, 1967. 1967 సంవత్సరంలో న్యూయార్క్ నగరంలో మన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో శ్రీల ప్రభుపాదులు వారు ఈ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ద్వారా విరచితమైనటువంటి చైతన్య చరితామృతి పైన ఆయన ఇచ్చినటువంటి 5 ఈ చైతన్య భాగవతోపన్యాసాల గురించి అదే ఈ పరిచయంగా మనము చర్చించుకుంటూ ఉన్నాం. ద వర్డ్ చైతన్య మీన్స్ లివింగ్ ఫోర్స్. చైతన్య అని అంటే జీవశక్తి. చరిత మీన్స్ క్యారెక్టర్. చరిత అంటే గుణములు. అండ్ అమృత మీన్స్ ఇమ్మోర్టల్. అమృత అంటే అమృతము, మృతము కానటువంటిది. యాజ్ లివింగ్ ఎంటిటీస్ వీ కెన్ మూవ్ బట్ ఎ టేబుల్ కెనాట్. జీవులుగా, ఈ చైతన్యవంతమైనటువంటి జీవులుగా మనము కదలగలము, చరించగలము. కానీ ఈ జడ పదార్థాలైనటువంటి ఒక టేబులో లేకపోతే కుర్చీనో అవి కదలలేవు. బికాస్ ఇట్ డస్ నాట్ పొసెస్ లివింగ్ ఫోర్స్. ఎందుకనంటే ఆ యొక్క సామగ్రిలో, ఆ టేబుల్లో జీవశక్తి లేదు. మూమెంట్ అండ్ యాక్టివిటీ మే బి కన్సిడర్ సైన్స్ ఆర్ సిమ్టమ్స్ ఆఫ్ ద లివింగ్ ఫోర్స్. ఈ కదలిక, ఈ కార్యకలాపాలు ఇది జీవుని యొక్క జీవశక్తి యొక్క లక్షణాలుగా మనము గుర్తించవచ్చు. ఇండీడ్ ఇట్ మే బి సెడ్ దట్ దేర్ కెన్ బి నో యాక్టివిటీ వితౌట్ ద లివింగ్ ఫోర్స్. జీవశక్తి అనేది లేకుండా, జీవశక్తి లేనట్లయితే ఏ రకమైనటువంటి కార్యకలాపాలు చేసేదానికి అవకాశము లేదు. Although the living force is present in the material condition, this condition is not amrita, immortal. ఈ జీవశక్తి ఈ భౌతికమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, అంటే ఈ శరీరాల్లో ఈ చైతన్యం ఉన్నప్పటికీ కూడా, ఈ శరీరాల్లో మన యొక్క మనుగడ అనేటువంటిది అది శాశ్వతం కాదు, అది మృతము, అమృతం మాత్రం కాదు. The word Chaitanya Charitamrita then may be translated as the character of the living force in immortality. ఈ చైతన్య చరితామృత అన్నటువంటి పదాన్ని మనం ఏ రకంగా నిర్వచించవచ్చు అంటే, ఈ నిత్యమైనటువంటి జీవశక్తి యొక్క గుణాల యొక్క వర్ణన అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. బట్ హౌ ఈస్ దిస్ లివింగ్ ఫోర్స్ డిస్ప్లైడ్ ఇమ్మోర్టాలిటీ? ఈ జీవశక్తి ఈ యొక్క అమృతత్వాన్ని ఏ రకంగా ప్రదర్శిస్తూ ఉంది? ఇట్ ఈస్ నాట్ డిస్ప్లైడ్ బై మ్యాన్ ఆర్ ఎనీ అదర్ క్రీచర్ ఇన్ దిస్ మెటీరియల్ యూనివర్స్, ఫర్ నన్ ఆఫ్ us ఆర్ ఇమ్మోర్టల్ ఇన్ దిస్ బాడీస్. ఏ పురుషుడు కానీ లేకపోతే ఏ జీవి కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఈ యొక్క అమృతత్వాన్ని ఈ శరీరాల్లో మనం ప్రదర్శించలేము. వీ పొసెస్ ద లివింగ్ ఫోర్స్, వీ పెర్ఫార్మ్ యాక్టివిటీస్ అండ్ వీ ఆర్ ఇమ్మోర్టల్ బై అవర్ నేచర్ అండ్ కాన్స్టిట్యూషన్, బట్ ద మెటీరియల్ కండిషన్ ఇన్ టు విచ్ వీ హ్యావ్ బీన్ పుట్ డస్ నాట్ అలో అవర్ ఇమ్మోర్టాలిటీ టు బి డిస్ప్లేడ్. మనం కార్యకలాపాలు చేస్తూ ఉన్నాం. మనము మన యొక్క స్వభావరీత్యా మనమందరూ కూడా అమృతమే, మన సహజ సిద్ధమైనటువంటి స్వభావం అది. కానీ భౌతికమైనటువంటి పరిస్థితుల్లో మనం ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామనంటే, మన యొక్క అమృతత్వాన్ని మనం ప్రదర్శించేటువంటి పరిస్థితుల్లో మనం లేము, ఈ శరీరాల్లో బంధింపబడి. ఇట్ ఈస్ స్టేటెడ్ ఇన్ ద కఠోపనిషత్ దట్ ఎటర్నాలిటీ అండ్ ద లివింగ్ ఫోర్స్ బిలాంగ్ టు బోత్ అవర్ సెల్స్ అండ్ గాడ్. ఈ నిత్యత్వము, ఆ జీవశక్తి అనేటువంటివి మనకు మరియు భగవంతునికి వర్తించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఆల్దో దిస్ ఈస్ ట్రూ ఇన్ దట్ బోత్ గాడ్ అండ్ అవర్ సెల్స్ ఆర్ ఇమ్మోర్టల్. భగవంతుని విషయంలో, మన విషయంలో ఇది వాస్తవము. మన ఇరువురం కూడా అమృతలమే. దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. అయినప్పటికీ కూడా
ఆ భగవంతుని మధ్య జీవుల మధ్య వ్యత్యాసం కూడా ఉంది. యాజ్ లివింగ్ ఎంటిటీస్ వీ పెర్ఫార్మ్ మెనీ యాక్టివిటీస్ బట్ వీ హ్యావ్ ఎ టెండెన్సీ టు ఫాల్ డౌన్ ఇన్ టు మెటీరియల్ నేచర్. జీవులుగా మనం ఎన్నో రకాలైనటువంటి కార్యకలాపాలు చేస్తున్నాము. మనకైతే ఒక దృక్పథం ఉంది. ఆ దృక్పథం ఏమిటంటే ఈ భౌతిక ప్రకృతిలో మనం పతనం అవుతూ ఉంటాము. గాడ్ హ్యాస్ నో సచ్ టెండెన్సీ. కానీ భగవంతుడు పతనం అవడం అనేటువంటిది ప్రసక్తే లేదు. అటువంటి స్వభావం ఆయనకి లేదు. బీయింగ్ ఆల్ పవర్ఫుల్, హీ నెవర్ కమ్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ మెటీరియల్ నేచర్. భగవంతుడు సర్వశక్తిమంతుడు. అందుకని ఆయన ఈ భౌతిక ప్రకృతి యొక్క ఆధీనంలోకి ఎన్నడూ కూడా రాడు. ఇండీడ్ మెటీరియల్ నేచర్ ఈజ్ బట్ వన్ డిస్ప్లే ఆఫ్ హిస్ ఇన్కన్సీవబుల్ ఎనర్జీ. ఈ భౌతిక ప్రకృతి కూడా ఆయనకు అచింత్యమైనటువంటి శక్తుల్లో ఒక శక్తి యొక్క వ్యక్తీకరణమే. An analogy will help us understand the distinction between ourselves and God. దీనికి సంబంధించినటువంటి ఒక ఉపమానము మనకు భగవంతునికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గురించి మనం చక్కగా అర్థం చేసుకునే దానికి సహాయపడగలదు. From the ground we may see only clouds in the sky, but if you fly above the clouds we can see the sun shining. ఈ నేల మీద నుంచి మనం ఆకాశం వైపు చూసినప్పుడు ఆకాశంలో మనకు మేఘాలే కనపడుతున్నాయి. కానీ ఆ మేఘాలు చొచ్చుకొని దాటుకొని మనం పోయిన తర్వాత అక్కడ సూర్యుని మనము దర్శించవచ్చు. ఫ్రమ్ ద స్కై స్క్రాపర్స్ అండ్ సిటీస్ సీమ్ ఫ్రమ్ ద స్కై స్క్రాపర్స్ అండ్ సిటీస్ సీమ్ వెరీ టైనీ. ఆకాశం నుంచి మనం ఎత్తైనటువంటి ప్రదేశాల నుంచి మనం చూసినప్పుడు ఈ ఎత్తైనటువంటి హరియాములు, ఈ నగరాలు ఇవన్నీ కూడా చాలా సూక్ష్మంగా మనకు కనబడతాయి. సిమిలర్లీ ఫ్రమ్ గాడ్స్ పొజిషన్ దిస్ ఎంటైర్ మెటీరియల్ క్రియేషన్ ఈజ్ ఇన్సిగ్నిఫికెంట్. అదేవిధంగా భగవంతుని యొక్క దృష్టిలో ఆయన యొక్క స్థానం నుంచి ఈ భౌతిక ప్రపంచాన్ని ఆయన గాంచినప్పుడు ఈ భౌతిక ప్రపంచం అంతా భగవంతుని దృష్టిలో ఒక చిన్న తుచ్చమైనటువంటి వస్తువుగా ఆయనకి కనపడుతుంది. ద టెండెన్సీ ఆఫ్ ద లివింగ్ ఎంటిటీ ఈజ్ టు కమ్ డౌన్ ఫ్రమ్ ద హైట్స్ వేర్ ఎవ్రీథింగ్ కెన్ బి సీన్ ఇన్ పర్స్పెక్టివ్. మన యొక్క దృక్పథం ఏమిటంటే మనం అంత ఎత్తైనటువంటి ప్రదేశం నుంచి మనం ఇక్కడికి వచ్చి పడుతూ ఉన్నాము. ఇక్కడ మనము అన్నీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అన్నీ కూడా చూడగలుగుతున్నాము. గాడ్ హౌఎవర్ డస్ నాట్ హ్యావ్ దిస్ టెండెన్సీ. కానీ భగవంతుడు ఆ పైనుంచి పతనమైనటువంటి దృక్పథము ఆయనకి లేదు. ఆ రకంగా పతనం చెందాల్సినటువంటి అవసరం లేదు. ద సుప్రీం లార్డ్ ఈజ్ నాట్ సబ్జెక్టెడ్ టు ఫాల్ డౌన్ ఇన్ టు ఇల్యూషన్. దేవాది దేవుడైనటువంటి భగవంతుడు ఈ భ్రాంతి చేత మాయ చేత ప్రభావితమైనటువంటి పరిస్థితి ఆయనకి లేదు. ఎనీ మోర్ దాన్ ద సన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఫాల్ బినీత్ ద క్లౌడ్స్. ఈ సూర్యుడు ఎప్పుడు కూడా ఈ మేఘాల కిందకి ఎప్పుడు కూడా రావడం అనేది అది మనము చూడము. సూర్యుడు ఎప్పుడు మేఘాల పైన ఉంటాడు, మేఘాల కిందకి ఎప్పుడు రాడు. ఇంపర్సనలిస్ట్ ఫిలాసఫర్స్, మాయావాదీస్ maintain that both the living entity and the God himself are under the control of Maya. ఈ నిరాకారవాదులు, ఈ మాయావాదులు వాళ్ళేం చెప్తూ ఉంటారనంటే ఈ జీవుడు మరియు దేవుడు వీళ్ళిద్దరూ కూడా మాయ యొక్క ఆధీనంలో ఉన్నటువంటి వాళ్ళే అని చెప్తూ ఉంటారు. వెన్ దే కమ్ టు దిస్ మెటీరియల్ వరల్డ్, వాళ్ళు ఈ భౌతిక ప్రపంచానికి వచ్చినప్పుడు జీవుడు కానీ దేవుడు కానీ ఇద్దరు మాయ యొక్క ఆధీనంలోకి వస్తారు, మాయ యొక్క ఆధీనంలోనే ఉంటారని మాయావాదులు వాళ్ళు వివరిస్తూ ఉంటారు. దిస్ ఈజ్ ద ఫ్యాలసీ ఆఫ్ దేర్ ఫిలాసఫీ. వాళ్ళ యొక్క తత్వం యొక్క లోపం ఇదే. జీవులు వచ్చినప్పుడు మనం మా యొక్క ఆధీనంలోకి వస్తాము, కానీ భగవంతుడు ఆయన అవతరించినప్పుడు మా యొక్క ఆధీనంలోకి రాడు. కానీ భగవంతుడు కూడా మా యొక్క ఆధీనంలోకి వస్తాడని అనుకోవడమే వాళ్ళ యొక్క తత్వంలో ఉన్నటువంటి లోపము. లార్డ్ చైతన్య మహాప్రభు షుడ్ దేర్ఫోర్ నాట్ బి కన్సిడర్డ్ వన్ ఆఫ్ అస్. అందుకని మొదటి విషయం ఏమిటంటే ఈ చైతన్య చరితామృతలోకి మనం ప్రవేశించే ముందర ఈ చైతన్య మహాప్రభువుని మనలో ఒకరిగా మనం పరిగణించరాదు. హీ ఈజ్ కృష్ణ హిమ్సెల్ఫ్. ఈ విశ్వాసం సంపూర్ణంగా మనకు ఉండాలి. చైతన్య మహాప్రభు స్వయం కృష్ణుడు, కృష్ణ భగవానుడు, స్వయం భగవానుడు, ద సుప్రీం లివింగ్ ఎంటిటీ, పరమ పురుషుడు. అండ్ యాజ్ సచ్ హీ నెవర్ కమ్స్ అండర్ ద క్లౌడ్ ఆఫ్ మాయా. ఆయన ఎన్నటికీ కూడా ఈ మాయ అన్నటువంటి మేఘం యొక్క ప్రభావం చేత ప్రభావితుడు కాడు. కృష్ణ, his expansions and even his higher devotees never fall into the clutches of illusion. కృష్ణుడు, ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కృష్ణుడు కానీ ఆయన యొక్క విస్తారాలు కానీ ఆయన యొక్క ఉత్కృష్టమైనటువంటి భక్తులు కానీ వాళ్ళెన్నడూ కూడా మాయ యొక్క ప్రభావం చేత మాయ యొక్క ఆధీనంలోకి రారు. లార్డ్ చైతన్య came to earth
సింప్లీ టు ప్రీచ్ కృష్ణ భక్తి, లవ్ ఆఫ్ కృష్ణ. చైతన్య మహాప్రభు స్వయం భగవానుడు, ఆయన ఈ భూమిపైన అవతరిస్తూ ఉన్నాడు. దేని కొరకు అవతరిస్తున్నాడు? సరళంగా ఈ కృష్ణ భక్తిని, ఈ కృష్ణ ప్రేమను గురించి ప్రచారం చేసేదానికి ఆయన వస్తూ ఉన్నాడు. ఇన్ అదర్ వర్డ్స్, ఈజ్ లార్డ్ కృష్ణ హిమ్సెల్ఫ్. ఇంకొక విధంగా చెప్పాలనంటే చైతన్య మహాప్రభు స్వయం కృష్ణ భగవానుడు. టీచింగ్ ద లివింగ్ ఎంటిటీస్ ద ప్రాపర్ వే టు అప్రోచ్ కృష్ణ. ఈ జీవులందరికీ కూడా చైతన్య మహాప్రభుగా కృష్ణుడు వస్తూ ఎట్లా కృష్ణునికి సక్రమంగా మనం శరణాగతి పొందాలి అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. హీ ఈజ్ లైక్ ఎ టీచర్ హూ, సీయింగ్ ఎ స్టూడెంట్ డూయింగ్ పూర్లీ, టేక్స్ అప్ ఎ పెన్సిల్ and writes saying, do it like this, A, B, C. From this one should not foolishly think that the teacher is learning his ABCs. ఇది ఏ రకంగా మనం అర్థం చేసుకోవచ్చారంటే, ఒక ఉపాధ్యాయుడు తన యొక్క విద్యార్థి యొక్క ప్రదర్శన లేకపోతే చదువు చాలా తక్కువగా ఉందని గమనించినటువంటి ఒక ఉపాధ్యాయుడు, తన విద్యార్థి యొక్క గ్రాహక శక్తి తక్కువగా ఉందన్నటువంటి గమనించినటువంటి ఉపాధ్యాయుడు ఆయన ఒక పెన్సిలో లేకపోతే ఇంకేదన్నా పెన్నో తీసుకొని లేకపోతే ఒక శుద్ధ తీసుకొని ఈ బోర్డు పైన ఆయన రాస్తూ ఉన్నాడు. ఆయన రాస్తూ చెప్తూ ఉన్నాడు ABC అని. దీని నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. దీని నుంచి మనం ఏమర్థం చేసుకోవాలి? మూర్ఖుడైతే ఆయన అనుకుంటాడు ఉపాధ్యాయుడు కూడా ఈ ABCDలు నేర్చుకుంటున్నాడని. కానీ వివేకి, తెలివైనటువంటి వాడు అర్థం చేసుకుంటాడు, టీచరు ఇవి ఆల్ఫాబెట్స్ నేర్చుకోవటం లేదని నేర్పిస్తున్నాడు. సిమిలర్లీ, ఆల్దో లార్డ్ చైతన్య అపియర్స్ ఇన్ ద గైజ్ ఆఫ్ ఎ డివోటీ, వీ షుడ్ నాట్ ఫులిష్లీ థింక్ హీ ఈజ్ అన్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. ఆ రకంగా చైతన్య మహాప్రభు ఒక భక్తుని యొక్క భావంతో భక్తావతారంగా ఆయన అవతరిస్తూ ఉన్నప్పటికీ ఆయన మనము ఒక సాధారణమైనటువంటి మానవునిగా మనం పరిగణించరాదు. వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ that Lord Chaitanya is Krishna himself, teaching us how to become Krishna conscious, and we must study him in that light. అందుకని చైతన్య చరితామృతను కానీ ఆ చైతన్య మహాప్రభు యొక్క కార్యకలాపాలు కానీ మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలనంటే, భగవంతుడే చైతన్య మహాప్రభు స్వయం కృష్ణుడు, ఆయన అవతరిస్తూ ఉన్నాడు. మనం ఎట్లా ఈ కృష్ణ చైతన్యంలోకి రావాలి అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేసేదానికి అవతరిస్తూ ఉన్నాడు. ఆ దృష్టికోణంతో మనం ఈ చైతన్య చరితామృతని అర్థం చేసుకోవాలి. ఇన్ ద భగవద్గీత 18.66 లార్డ్ కృష్ణ సేస్, గివ్ అప్ ఆల్ యువర్ నాన్ సెన్స్ అండ్ సరెండర్ unto me, I will protect you. భగవద్గీతలో 18వ అధ్యాయము 66వ శ్లోకంలో కృష్ణ భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు, అన్నిటినీ కూడా విడిచిపెట్టి, అంటే నాన్ సెన్స్, ఈ పనికి రాని కార్యకలాపాలన్నీ కూడా నువ్వు విడిచిపెట్టి, నీ కృత్రిమంగా నువ్వు ఏర్పరచుకున్నటువంటి ఉపాధులన్నింటిని కూడా నువ్వు వదిలిపెట్టి, నువ్వు నేరుగా నిక్కముగా నాకు శరణాగతి పొందు, నేను నీకు రక్షణ కల్పిస్తాను అని చెప్తున్నాడు. We say, oh surrender, but I have so many responsibilities. మనం ఏం చెప్తున్నాము? ఓ శరణాగతి పొందాలా, అయితే శరణాగతి పొందాలంటే నాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతలన్నీ విడిచిపెట్టి నేను ఎట్లా శరణాగతి పొందాలి? అండ్ మాయా, ఇల్యూషన్ షేస్ టు అస్, డోంట్ డూ ఇట్. మాయ ఏం చెప్తా ఉంది? భ్రాంతి ఏం చెప్తా ఉంది? మోహం ఏం చెప్తా ఉంది? నువ్వు శరణాగతి పొందొద్దు. అండ్ యూ విల్ బి అవుట్ ఆఫ్ మై క్లచెస్. నువ్వు కృష్ణునికి శరణాగతి పొందినట్లయితే నీవు నా బంధాల నుంచి విడుదలైపోతావు. చూడండి, మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఆయనకి శరణాగతి పొందితే ఇంకా మనకు మాయ యొక్క ప్రభావం లేదు. అందుకని మాయ చెప్తా ఉంది, నువ్వు ఆయనకి శరణాగతి పొందొద్దు. ఆయనకి శరణాగతి పొందినట్లయితే నా బంధాల నుంచి నువ్వు విడుదలైపోతావు. జస్ట్ స్టే ఇన్ మై క్లచెస్ అండ్ ఐ విల్ కిక్ యూ. ప్రభుపాల్ వారు చెప్తున్నారు, నా యొక్క బంధనాల్లో నువ్వు ఉండు, నేను నిన్ను బాగా తన్నుతూ ఉంటాను, బాగా మందలిస్తూ ఉంటాను. కృష్ణ బోధి సేజీవ అనాది బాహిర్ముఖ అథ ఏవ మాయాతారదీయే సంసార దుఃఖ. కృష్ణుని మర్చి అనంతకాలంగా జీవులు భౌతిక సంసారంలో భ్రమిస్తూ ఉన్నారు. దాని పర్యవసానంగా మనం పొందింది ఏమిటయ్యానంటే, మాయ యొక్క వశంలో అనంతమైనటువంటి దుఃఖాన్ని, మాయ యొక్క తన్నుల్ని మనం ఇక్కడ అనుభవిస్తూ ఉన్నాము. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ దట్ వీఆర్ కాన్స్టాంట్లీ బీయింగ్ కిక్డ్ బై మాయా. వాస్తవం ఏమిటంటే మనం నిరంతరము ఈ మాయ చేత తన్నులు తింటూనే ఉన్నాము. జస్ట్ యాజ్ ద మేల్ యాస్ ఈస్ కిక్డ్ ఇన్ ద ఫేస్
బై ద షీ యాస్. ఏ రకంగా మనం తన్నులు తింటూ ఉన్నామో, ఈ మొగగాడిద ఏ రకంగా ఆడగాడిద చేత తన్నులు తింటూ ఉందో, ఆ రకంగా మాయ యొక్క వశంలో ఈ జీవులు అనంతకాలంగా నిరంతరంగా మనం ఈ తన్నులు తింటూనే ఉన్నాము. వెన్ షీ కమ్స్ ఫర్ సెక్స్, ఈ మొగగాడిద ఆడగాడిదను ఆశ్రయించినప్పుడు ఈ కామం కోసము, మైథునం కోసము, ఈ ఆడగాడిద ఈ వెనక కాళ్ళతోటి మొగగాడిని తన్నుతూ ఉంది. ఆ రకంగా మాయ చేత మనం ఇక్కడ తన్నబడుతూ ఉన్నాము. సిమిలర్లీ cats and dogs are always fighting and whining when they have sex. ఇదే విధంగా పిల్లులు, కుక్కలు మనం చూస్తాము, ఎప్పుడు కూడా ఈ మైథున సుఖం కోసము అవి ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉంటాయి. Even an elephant in the jungle is caught by the use of a trained she elephant who leads him into a pit. అడవిలో కూడా ఒక ఏనుగుని మనం బంధించాలనంటే ఒక ఆడ ఏనుగును మనం ఉపయోగిస్తాము. ఆ ఆడ ఏనుగును అనుసరిస్తూ ఈ మగ ఏనుగు కాస్త గుంటలో పడి చిక్కుకుంటుంది. We should learn by observing these tricks of nature. మనము ఈ ప్రకృతిలో మనం చూస్తున్నటువంటి ఈ యొక్క మోసపూరితమైనటువంటి కార్యకలాపాలు చూసి, చమత్కారాలు చూసి, ఈ యొక్క టక్కర్లు చూసి మనము అర్థం చేసుకోవాలి, మనం జాగ్రత్త పడాలి. మాయా హ్యాస్ మెనీ వేస్ టు ఎంట్రాప్ us. మాయకి అనేక రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి మనల్ని ఇక్కడ బంధించేదానికి. అండ్ హర్ స్ట్రాంగెస్ట్ షేకల్ ఈజ్ ద ఫిమేల్. మాయ యొక్క బలమైనటువంటి శృంఖలం ఏమిటనంటే స్త్రీ. ఫర్ దిస్ డెసిగ్నేషన్స్ రెఫర్ ఓన్లీ టు అవుటర్ డ్రెస్ ద బాడీ. ఈ యొక్క ఉపాధులన్నీ కూడా కేవలము ఈ శరీరానికి సంబంధించినటువంటి ఉపాధులు ఇవన్నీ కూడా. ఇది ఒక వస్త్రం లాంటిది శరీరము. వీఆర్ ఆల్ యాక్చువల్లీ కృష్ణ సర్వెంట్స్. మనందరం వాస్తవంగా కృష్ణుని యొక్క సేవకులము. బట్ ఇన్ కండిషన్ లైఫ్ వీఆర్ షాకల్డ్ బై ఐరన్ చైన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్యూటిఫుల్ ఉమెన్. మనందరం కృష్ణ దాసులం అయినప్పటికీ కూడా ఈ బద్ధ జీవనంలో మనందరము ఈ ఇనప శృంఖలాలతోటి మనం ఇక్కడ ఉన్నాము. ఆ ఇనప శృంఖలాలు ఏమిటి బద్ధ జీవనంలో అంటే అందమైనటువంటి ఆ స్త్రీ రూపమే. Thus every male is bound by sex. ఈ రకంగా ప్రతి పురుషుడు కూడా ఈ కామ వాంఛతోటి బంధింపబడున్నాడు. And therefore one who wishes to gain liberation from the material clutches must first learn to control the sex urge. అందుకని ఎవరైనా ముక్తి కావాలి, మోక్షగామి కావాలని అనుకున్నట్లయితే, ఈ భౌతిక బంధనాల నుంచి విడుదల కావాలని చెప్పి అనుకున్నట్లయితే మొదట అతను నేర్చుకోవాలి ఎట్లా ఈ మైథున వాంఛ, ఈ కామ వాంఛ, ఆ కామ ప్రేరేపణ ఏ రకంగా ఉందో దాన్ని ఎట్లా నియంత్రణ చేసుకోవాలనేది మనం ముందర తెలుసుకోవాలి. అన్రిస్ట్రిక్టెడ్ సెక్స్ పుట్ వన్ ఫుల్లీ ఇన్ ద క్లచెస్ ఆఫ్ ఇల్యూషన్. అపరిమితమైనటువంటి విపరీతమైనటువంటి మైథున భోగము మనల్ని పూర్తిగా ఈ మాయ యొక్క వశంలో ఉంచేస్తుంది. లార్డ్ చైతన్య మహాప్రభు officially renounced this illusion at the age of 24. చైతన్య మహాప్రభు ఆయన 24 ఏళ్ల వయసులోనే ఈ యొక్క భ్రాంతి నుంచి, మాయ నుంచి ఆయన వాస్తవంగా విడుదల కావడం జరిగింది. Although his wife was 16 and his mother 70 and he was the only male in the family. భార్య 16 సంవత్సరాలే, తల్లి 70 సంవత్సరాలు, ముదుసలి తల్లి. ఆయన ఏకైక వ్యక్తి, ఏకైక పురుషుడు, ఆ కుటుంబానికి ఏకైక దిక్కు. Although he was a brahmana and was not rich, he took sannyas. ఆయన బ్రాహ్మణుడుగా ఉన్నాడు, పెద్ద ధనుకుడేమి కాదు, పెద్ద సంపన్నమైనటువంటి పరిస్థితులు ఏమి కాదు. అయినప్పటికీ చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకున్నాడు. ద రెనౌన్స్డ్ ఆర్డర్ ఆఫ్ లైఫ్, ఈ సన్యాసాశ్రమాన్ని, సర్వసంగ పరిత్యాగాన్ని ఆయన స్వీకరించాడు. అండ్ thus extricated himself from family entanglement. ఈ రకంగా ఈ కుటుంబ సాధక బాధకాలు, ఈ బంధం నుంచి తను తాను విడుదల చేసుకున్నాడు. If you wish to become fully Krishna conscious, we have to give up the shackles of Maya. మనం సంపూర్ణంగా కృష్ణ చైతన్యవంతులు కావాలని ఆకాంక్ష ఉంటే మనం ఈ మాయ యొక్క శృంఖలాల నుంచి మనం విడుదల కావాలి. Or if we remain with Maya, we should live in such a way that we will not be subject to illusion. ఒకవేళ మాయతోనే ఉన్నట్లయితే మనం ఏ రకంగా నడుచుకోవాలంటే ఈ మాయ యొక్క భ్రాంతి చేత మనం ప్రభావితం కానట్లుగా మనం నడుచుకోవాలి. And as did the many householders among Lord Chaitanya's closest devotees. ఏ రకంగా చైతన్య మహాప్రభు యొక్క
అంతరంగిక సేవకుల్లో ఉన్నటువంటి గృహస్థులు ఏ రకంగా వాళ్ళ జీవితాన్ని మలుచుకున్నారో వాళ్ళ జీవితాలను ఆదర్శంగా తీసుకొని గృహస్థులుగా ఉన్నటువంటి వాళ్ళు మనం కూడా మన జీవితాల్ని మా యొక్క ప్రభావం లేని విధంగా మనం మలుచుకోవాలి. విత్ హిస్ ఫాలోయర్స్ ఇన్ ద రెనౌన్స్డ్ ఆర్డర్, హవెవర్ లార్డ్ చైతన్య వాజ్ వెరీ స్ట్రిక్ట్. ఈ సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి చైతన్య మహాప్రభు యొక్క అనుయాయులతోటి చైతన్య మహాప్రభు చాలా కఠినంగా వర్తించారు. ఎవరైతే సన్యాసాశ్రమంలో ఉన్నారో వాళ్ళతోటి చైతన్య మహాప్రభు చాలా కఠినంగా వర్తిస్తూ ఉన్నారు. హీ ఈవెన్ బానిష్డ్ జూనియర్ హరిదాస్ ఠాకూర్. చైతన్య మహాప్రభు ఆ చోటా హరిదాస్ ఠాకూర్ని కూడా నిష్క్రమిస్తూ ఉన్నాడు, ఆయన్ని తిరస్కరిస్తూ ఉన్నాడు. an important కీర్తన్ లీడర్ ఫర్ గ్లాన్సింగ్ లస్ట్ఫుల్లీ అట్ ఏ ఉమన్. చాలా ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి కీర్తన గాయకుడు, నాయకుడు ఈ చోటా హరిదాస్. అయినా కానీ ఒక స్త్రీని కామదృష్టితో చూడడం అనేటువంటి అపరాధం చేత చైతన్య మహాప్రభు ఆయన్ని బహిష్కరిస్తూ ఉన్నాడు. ద లార్డ్ టోల్డ్ హిమ్, యు ఆర్ లివింగ్ విత్ మీ ఇన్ ద రినౌన్స్డ్ ఆర్డర్. భగవంతుడు చెప్తున్నాడు చైతన్య మహాప్రభు, నీవు నాతోటి నివసిస్తూ ఉన్నావు, సన్యాసాశ్రమంలో ఉన్నావు. However, and yet the Lord told him, you are living with me in the renounced order, and yet you are looking at a woman with lust. నీవు నాతోటి ఉన్నావు, సన్యాసాశ్రమంలో ఉన్నావు. ఈ సన్యాసాశ్రమంలో ఉంటూ కూడా నీవు ఒక స్త్రీని కామ దృష్టితోటి నువ్వు చూస్తూ ఉన్నావు. అందుకని ఈ కలియుగంలో సన్యాసము వర్జితము అని ఎందుకు చెప్పారనంటే, చాలామంది చాలా రకాలైనటువంటి వివరణలు ఇస్తూ ఉంటారు. ప్రధానమైనటువంటి కారణం ఇది. ఈ సన్యాసాశ్రమాన్ని స్వీకరించి కూడా మనం స్త్రీలతోటి సన్నిహితంగా మెలగడము, ఆ స్త్రీలని కామదృష్టితోటి చూడడము ఇది సాధారణం. శాస్త్రం చెప్తా ఉంది, ఫైర్ అండ్ బటర్ షుడ్ నాట్ బి బ్రాట్ క్లోజర్. మంటని ఈ వెన్నని రెండింటిని కూడా దగ్గరికి తీసుకురాకూడదు. ఈ సన్యాసాశ్రమానికి స్త్రీలు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇద్దరు దగ్గరగా ఉండి సేవ చేసుకోవడం అనేది అది అసంభవం. అది అందుకని ఈరోజు ఎందుకు కలియుగంలో సన్యాసం లేదని అంటే, వీఆర్ పొల్యూటెడ్ మెంటలీ, మానసికంగా కూడా మనం కలుషితమై ఉన్నాము. అందుకని ఎవరైతే పూర్తిగా ఆ స్త్రీ యొక్క వ్యామోహం నుంచి బయటపడతారో వాళ్ళు సన్యాసానికి అర్హులు. కానీ ఈరోజు పరిస్థితులు, స్త్రీలతోటి తిరుగుతూ ఉంటాము, స్త్రీలతో మాట్లాడుతూ ఉంటాము, స్త్రీలతో కలిసి ఏదో చేస్తూ ఉంటాము, కానీ ఇంక సన్యాసం ఎక్కడ? అందుకని మనం చూస్తున్నాం చాలామంది ఈ కలియుగంలో పతనమయ్యేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అందుకని చైతన్య మహాప్రభు స్ట్రిక్ట్గా చెప్తున్నారు, సన్యాస ఆశ్రమంలో నువ్వు ఉన్నావు, కామ దృష్టితోటి ఒక స్త్రీని చూశాడు అంతే. ఆయన అది చూసింది చైతన్య మహాప్రభుకి అర్థమైంది. ఎవరికి అర్థం కాదు, మనం ఏ దృష్టితో చూస్తున్నామో ఎవరికి అర్థం కాదు. కానీ చైతన్య మహాప్రభు భగవంతుడు కనుక ఆయనకు అర్థమైంది. చోటా హరిదాసు ఒక సన్యాసాశ్రమంలో ఉంటూ కూడా ఒక కామ దృష్టితోటి ఆ స్త్రీని చూశాడు కనుక ఆయన చోటా హరిదాస్ ఠాకూర్ని బహిష్కరిస్తున్నాడు. యు ఆర్ లుకింగ్ అట్ ఎ ఉమెన్ విత్ లస్ట్. ఈ కామ దృష్టితోటి నువ్వు చూస్తూ ఉన్నావు. Other devotees of the Lord have appealed to him to forgive Haridas. ఇతర శిష్యులు ఎవరైతే ఉన్నారు, చైతన్య మహాప్రభు శిష్యులు, వాళ్ళందరూ భగవంతుని ప్రాధేయపడుతూ ఉన్నారు, హే ప్రభు, మహాప్రభు, ఈ చోటా హరిదాస్ ఠాకూర్ని మీరు క్షమించండి, ఈసారికి ఒక్కసారి క్షమించండి. బట్ హీ రిప్లైడ్, ఆల్ ఆఫ్ యూ కెన్ ఫర్గివ్ హిమ్ అండ్ లివ్ విత్ హిమ్, ఐ షల్ లివ్ అలోన్. ఆన్ ద అదర్ హ్యాండ్, when the Lord learned that the wife of one of the householder devotees was pregnant, he asked that the baby be given a certain auspicious name. So while the Lord approved of the householders having regulated sex, he was like a thunderbolt with those in the renounced order who tried to cheat by the method known as drinking water underwater while bathing on a fast day. చూడండి, చైతన్య మహాప్రభుని వాళ్ళు ప్రాధేయపడగా ఈ ఒక్కసారిగా ఈ చోటా హరిదాసుని క్షమించమని చెప్పి భగవంతుడు ఏమని సమాధానం ఇస్తున్నాడు, మీరందరూ క్షమించండి,
మీరందరూ ఆయనతో కలిసి నివసించండి, కానీ నేను మాత్రం ఆ పని చేయను. కానీ ఈ గృహస్థులైనటువంటి వాళ్ళు సంతానం పుట్టిన తర్వాత చైతన్య మహాప్రభు స్వయంగా వాళ్ళకి ఆ బిడ్డలకి నామకరణం చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే గృహస్థులు ఆశ్రమంలో వాళ్ళు చక్కటి సత్సంతానం కొరకు ఈ మైథున సుఖాన్ని అనుభవించవచ్చు. అంతేగాని సన్యాసాశ్రమంలో ఉంటూ ఈ కామ దృష్టితో ఈ స్త్రీలను చూడడం అనేది చైతన్య మహాప్రభు దాన్ని అంగీకరించలేదు. ఇంకా ఆ విధంగా చూసినట్లయితే సన్యాసి అనేటువంటి వాడు ఎంత జాగ్రత్తగా ఆ ఆశ్రమం యొక్క విధులను నిర్వర్తించాలనేటువంటి విషయము మనకి ఇక్కడ అర్థమవుతుంది. ససైమిరా చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్ని నేను క్షమించేది లేదు అని చెప్పి కరాఖండిగా ఆయన చెప్పేస్తూ ఉన్నాడు. హీ వాజ్ లైక్ ఏ థండర్ బోల్ట్, ఒక వజ్రాయుధం మాదిరి ఆయన ఈ వైరాగ్య ఆశ్రమంలో సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి తోటి మెలుగుతూ ఉన్నాడు. With those in the renounced order who tried to cheat by the method known as drinking water underwater while bathing on a fast day. ఇది ఏ రకంగా అనంటే ఈ సన్యాసాశ్రమంలో ఉంటూ కూడా మనం ఇంద్రియ భోగ వాంఛ కలిగి ఉండడం అనంటే ఈ ఉపవాసం రోజున నీళ్ళ లోపల మునిగి ఆ నీళ్ళ లోపల ఉంటూ నీళ్లు తాగడం లాంటిది. చూడండి, బయటికేమో ఉపవాసం, ఈయనం చేస్తున్నాడు ఉపవాసం ఉండి ఆయన ఆ నీళ్ళ లోపలికి వెళ్ళాడు. ఆ నీళ్ళ లోపల ఎవరు చూడటం లేదు కదా అని చెప్పి ఆ నీళ్ళ లోపల 2 గుటకలు మింగుతూ ఉన్నాడు. ఇంకా ఏముంది ఉపవాసం? ఆ రకంగా ఈ సన్యాసాశ్రమం యొక్క ముసుగులో ఎవరు చూడటం లేదు కదా అని చెప్పి మనము ఏ రకమైనటువంటి మైథున భోగ వాంఛ కలిగి ఉండరాదు. ఇన్ అదర్ వర్డ్స్, హీ టాలరేటెడ్ నో హిపోక్రసీ అమాంగ్ హిస్ ఫాలోయర్స్. తన అనుచరుల్లో చైతన్య మహాప్రభు ఏ రకమైనటువంటి కపటత్వాన్ని ఆయన అంగీకరించలేదు, సహరించలేదు. From the Chaitanya Charitamrita, we learn how Lord Chaitanya taught people to break the shackles of Maya. చైతన్య చరితామృత నుంచి మనం అర్థం చేసుకుంటూ ఉన్నాము ఏ రకంగా చైతన్య మహాప్రభు ఈ ప్రజలకి తెలియజేస్తున్నాడు ఎట్లా ఈ మాయ యొక్క శృంఖలాల నుంచి బయటపడాలని, అండ్ బికమ్ ఇమ్మోర్టల్. ఏ రకంగా మనము అమృతత్వాన్ని పొందాలనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. Thus, as mentioned above, the title may be properly translated as the character of the living force in immortality. అందుకని చైతన్య చరితామృత అన్నటువంటి నామాన్ని మనము ఈ అమృతత్వంలో ఉన్నటువంటి జీవశక్తి యొక్క గుణాలు అని నిర్వచించవచ్చు అని ప్రభుపాల్ వారు తెలియజేస్తున్నారు. ద సుప్రీం లివింగ్ ఫోర్స్ ఇస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. పరమోత్కృష్టమైనటువంటి పరమశక్తి, ఆ పరమాత్మ, ఆ దేవాది దేవుడు. He is also the supreme entity. ఆయన పరమ పురుషుడు కూడా. There are innumerable living entities. అసంఖ్యమైనటువంటి జీవులు ఉన్నారు. This is very easy to understand. దీన్ని అర్థం చేసుకోవడం చాలా సులువు. We are all individuals in our thoughts and desires. మన యొక్క ఆలోచనలలో, మన యొక్క కోరికల్లో మనమంతా కూడా వ్యక్తిత్వాలు కలిగి ఉన్నాము. And the Supreme Lord is also an individual person. అదే రకంగా దేవాది దేవుడు కూడా ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి పురుషుడు ఆయన. హీ ఈస్ డిఫరెంట్, దో ఇన్ దట్ హీ ఈస్ ద లీడర్. ఆయన మనకున్నా కూడా భిన్నుడు, ఆయన మనందరికీ కూడా నాయకుడు. ద వన్ హూమ్ నో వన్ కెన్ ఎక్సెల్. ఎవరు కూడా ఆయన్ని అధిగమించలేరు. భగవద్గీతలో భగవంతుడు చెప్పినట్టు మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. నాకన్నా కూడా పరమ సత్యము మరొకటి లేదు. అమాంగ్ ద మైన్యూట్ లివింగ్ ఎంటిటీస్ one being can excel another in one capacity or another. ఈ సూక్ష్మమైనటువంటి జీవుల్లో మనం చూసుకున్నట్లయితే ఒక జీవి ఇంకొక జీవిని ఏదో ఒక రకంగా, ఏదో ఒక కార్యంలో, ఏదో ఒక సామర్థ్యంలో అధిగమించవచ్చునేమో కానీ లైక్ ఈచ్ ఆఫ్ దిస్ లివింగ్ ఎంటిటీస్ ద లార్డ్ ఈస్ ఇండివిజువల్. ఈ రకంగా జీవులు ఏ రకంగా మనకు వేరు వేరు వ్యక్తిత్వాలు మనకు ఉన్నాయో అదే రకంగా భగవంతునికి, ఆయనకి స్వతంత్రమైనటువంటి వ్యక్తిత్వము ఆయనకు ఉంది. బట్ he is different in that he is the supreme individual. ఆయన యొక్క వ్యక్తిత్వం మనలాంటిది కాదు. ఆయన పరమోత్కృష్టమైనటువంటి పరమ పురుషుడు. God is also infallible and thus in Bhagavad Gita he is addressed as Achyuta. భగవంతుడు నాశనం లేనటువంటి వాడు, నిత్యుడు. అందుకని ఆయన్ని అచ్యుత అని సంబోధించడం జరిగింది. విచ్ మీన్స్ he who never fall down. దాని అర్థం ఏమిటంటే అచ్యుత అంటే ఎప్పుడు పతనము చెందనటువంటి వాడు. This name is appropriate because in the Bhagavad Gita, Arjuna falls into illusion
బట్ కృష్ణ డస్ నాట్. ఈ యొక్క పదము భగవంతునికి ఉపయోగించడం అనేది సరైనటువంటిది. ఎందుకనంటే భగవద్గీతలో అర్జునుడు మనం చూస్తున్నాము, ఆయన భ్రాంతికి మోహానికి గురవుతున్నాడు, కానీ భగవంతుడు మాత్రం భ్రాంతికి మోహానికి గురి కావటం లేదు. కృష్ణ హిమ్సెల్ఫ్ రివీల్స్ హిస్ ఇన్ఫాలిబిలిటీ when he says to Arjuna, when I appear in this material world, I do so by my own internal potency. ఈ విషయాన్ని స్వయంగా కృష్ణుడే నా యొక్క అచ్యుతత్వాన్ని గురించి, నా యొక్క అమృతత్వాన్ని గురించి, ఆయన యొక్క అమృతత్వాన్ని గురించి స్వయంగా ఆయనే అర్జునుడికి తెలియజేస్తున్నాడు. నేను ఈ భౌతిక ప్రపంచంలో అవతరించినప్పుడు నేను నా యొక్క ఇచ్చ మేరకు అంతర్గత శక్తి యొక్క నా యొక్క స్వశక్తి యొక్క అంతర్గత శక్తి యొక్క ఆధీనంలో నేను ఇక్కడ వస్తూ ఉంటాను. అందుకని నా యొక్క స్వయిచ్ఛ మేరకు నేను ఇక్కడికి వస్తూ ఉంటాను. అజోపి సన్ అవ్యాయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిని స్వమధిష్టాయ సంభవామ్యాత్మ మాయయ. నా యొక్క ఆత్మ మాయ చేత నేను ఇక్కడికి వస్తానే కానీ ఈ బాహ్యమైనటువంటి మాయ యొక్క ఆధీనంలో నేను ఎన్నటికీ కూడా ఉండను అని చెప్పి తెలియజేస్తున్నాడు. ఈ రోజుకి ఇక్కడ మనం ఆపుదాము. తర్వాత రేపు మళ్ళీ ఇక్కడి నుంచి మనము కొనసాగిస్తాం. శ్రీ చైతన్య చరితామృత కీ జాయ్, శిల ప్రభుపాద్ కీ జాయ్. ఈరోజు మనం రిజల్ట్స్ ఆఫ్ వైష్ణవ అసోసియేషన్, ఈ వైష్ణవ సాంగత్యం వల్ల మనం పొందేటువంటి ఫలితం ఏమిటి అన్నటువంటి విషయాన్ని గురించి మనం చర్చిస్తాము. చాలా ముఖ్యమైనటువంటిది ఇది. చాలామంది దీని యొక్క విలువ తెలియక వైష్ణవుల యొక్క సాంగత్యాన్ని కోల్పోతూ ఉంటారు. వైష్ణవ సాంగత్యం ఏముందలే అని చాలా తేలిగ్గా తీసుకుంటారు. ఎందుకంటే అజ్ఞానం చేత ఈ విషయాలన్నీ తెలియక వైష్ణవులు చాలా చౌకబారుగా చాలా తేలిగ్గా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అందుకని శుద్ధ వైష్ణవ సాంగత్యం అనేది చాలా అరుదుగా దొరుకుతూ ఉంటుంది. అటువంటి సాంగత్యాన్ని మనం ఎప్పుడూ కూడా తులసిపుచ్చరాదు, నిరాకరించరాదు. దాని విలువ తెలుసుకొని మనం ఎప్పుడు కూడా చక్కటి వైష్ణవుల యొక్క సాంగత్యాన్ని ఆకాంక్షిస్తూ ఉండాలి. పద్మపురాణంలో ఏం చెప్పారు దీని గురించి అని ఒకసారి మనం చూస్తాము. అసాగరోత్తం పీయూషం అద్రవ్యం వ్యసనౌషధం హరస్య అలోకా పర్యంత సతాబ్కిల సమాగమా. కింగ్ మహారథ says, the association of a devotee is a type of nectar. ఈ మహారథ అన్నటువంటి రాజు ఆయన చెప్తున్నాడు, భక్తుల యొక్క సాంగత్యం అనేది అదొక లాంటి అమృతం లాంటిది. అది దట్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ ద సాల్టీ ఓషన్. ఈ యొక్క భక్తుల యొక్క సాంగత్యం అనేటువంటి అమృతము ఈ యొక్క లవణ సముద్రం నుంచి ఉద్భవించేటువంటి అమృతం కాదది. It is an easily available medicine and the only means for everyone to achieve transcendental pleasure. అది చాలా సులువుగా మనకు లభ్యమైనటువంటి ఔషధం అది. అందుకని వైష్ణవ సాంగత్యం సులువుగా దొరుకుతుంది, కానీ మనం మన యొక్క అజ్ఞానం చేత దాన్ని దూరం చేసుకుంటూ ఉంటాము. ఇట్ ఈస్ అన్ ఈజీలీ అవైలబుల్ మెడిసిన్. చాలా సులువుగా ఔషధం మనకు దొరుకుతుంది. అండ్ ద ఓన్లీ మీన్స్ ఫర్ ఎవ్రీ వన్ టు అచీవ్ ట్రాన్సెండెంటల్ ప్లెజర్. ఈ యొక్క దివ్యానందాన్ని ఆస్వాదించే దాని కొరకు అది ఏకైక మాధ్యము. కేవలం ఆ దివ్యానందాన్ని మనం అనుభవించాలనంటే ఆ వైష్ణవుల యొక్క సాంగత్యంలోనే అది సాధ్యమవుతుంది. ద అసోసియేషన్ ఆఫ్ డివోటీస్ ఈజ్ ద టాప్ మోస్ట్ నెక్టర్. భక్తుల యొక్క సాంగత్యం అనేది సర్వోత్కృష్టమైనటువంటి అమృతం అది. అండ్ ఇట్ హాస్ నాట్ ఎమనేటెడ్ ఫ్రమ్ సాల్టీ ఓషన్. అది యొక్క లవణ సాగరం నుంచి ఉత్పన్నమైనటువంటి అమృతం కాదది. ప్రీవియస్లీ ద డెమిగాడ్స్ అబ్టైన్ నెక్టర్ బై లెబోరియస్లీ చర్నింగ్ ద ఓషన్. ఇంతకుముందు ఈ పాల కడలని, పాల సముద్రాన్ని ఈ దేవతలు ఎంతో పరిశ్రమ చేసి వాళ్ళు చిలికిన తర్వాత వాళ్ళకి అమృతం పొందడం జరిగింది. బట్ అలాంగ్ విత్ ద నెక్టర్ దే ఎక్స్ట్రాక్టెడ్ ఎ డెడ్లీ పాయిజన్. కానీ అమృతంతో పాటు వాళ్ళు చాలా విషపూరితమైనటువంటి భయంకరమైనటువంటి విషాన్ని కూడా పొందడం జరిగింది, ప్రమాదకరమైనటువంటి విషయం. అన్లైక్ ద ఓషన్ బోర్న్ నెక్టర్, the association of devotees is all pleasurable and has the medicinal effect of purifying our material contamination. ఆ రకమైనటువంటి ఆ సముద్రంలో పొందినటువంటి అమృతం లాగా కాక
ఈ భక్తుల యొక్క సాంగత్యం అనేది కేవలం దాంట్లో విషము లేదు, అక్కడ అమృతంతో పాటుగా విషం కూడా ఉత్పన్నమైంది. కానీ భక్తుల యొక్క సాంగత్యంలో విషం అన్నటువంటిది లేదు, కేవల ఆనందమే ఉంది. దీని ఒక ఔషధపూరితమైనటువంటి ప్రభావం మనపైన చూపుతుంది. అది భౌతికమైనటువంటి కల్మషం అన్నటువంటి భౌతిక రుగ్మత నుంచి జీవుణ్ణి కాపాడుతుంది. ఆ వైష్ణవ సాంగత్యం అనేది ఒక ఔషధం. అది ఇట్ ఈస్ ఏ నెక్టేరియన్, అండ్ ఇట్ విల్ హ్యావ్ మెడిసినల్ ఎఫెక్ట్. ఒక ఔషధ ప్రభావం ఉంటుంది. ఇట్ ఈస్ జనరలీ సెడ్ దట్ హ్యాపీనెస్ ఎండ్స్ ఇన్ మిజరీ. సాధారణమైనటువంటి వాక్యం ఏమిటంటే, ప్రజలు చెప్పుకునేటువంటి విషయం ఏమిటంటే, సుఖము దుఃఖాంతం అవుతుంది, ప్రతి సుఖము కూడా దుఃఖాంతం అవుతుంది. బట్ అన్లైక్ ద ఓషన్ ఆఫ్ మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ దట్ ఆల్వేస్ ఎండ్స్ ఇన్ మిజరీ, ద అసోసియేషన్ ఆఫ్ డివోటీస్ ఆల్వేస్ ఎండ్స్ ఇన్ హ్యాపీనెస్. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతిదీ కూడా, ఈ భౌతిక సృష్టిలో ప్రతి సాగరం లాంటి భౌతిక సృష్టిలో ప్రతిదీ కూడా దుఃఖాంతమే అయినప్పటికీ కూడా భక్తుల యొక్క సాంగత్యము ఎప్పుడు సుఖాంతమే. భక్తుల యొక్క సాంగత్యము ఎప్పుడు సుఖాంతమే. ద అసోసియేషన్ ఆఫ్ డివోటీస్ ఆల్వేస్ ఎండ్స్ ఇన్ హ్యాపీనెస్. నిజమైనటువంటి భక్తుల యొక్క సాంగత్యం, శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం కేవలం ఆనందంతో అది అంతమవుతుంది. బై అసోసియేటింగ్ విత్ డివోటీస్ one ultimately goes back to Godhead for eternal happiness. ఈ భక్తుల యొక్క సాంగత్యాన్ని పొందడం ద్వారా జీవుడు ఆ నిత్యమైనటువంటి ఆనందాన్ని పొందేదాని కోసము తిరిగి భగవద్ధామాన్ని చేరుకుంటాడు. Therefore, the nectar of the association of devotees is superior to the nectar from the ocean, and the medicinal effect of this association is superior to ordinary మెడిసిన్. అందుకని ఏదైతే భక్తుల యొక్క సాంగత్యం నుంచి మనం పొందేటువంటి అమృతం ఉందో అది సాగరం నుంచి పొందినటువంటి అమృతంతో సమానమైనటువంటిది. అటువంటి అమృతం కాదది, దానికన్నా కూడా ఉత్కృష్టమైనటువంటిది. ఇది ఒక ఔషధ ప్రభావం అన్నటువంటిది. ఈ సాంగత్యము ఆ సాధారణమైనటువంటి ఔషధాల కన్నా కూడా అతీతమైనటువంటిది, చాలా ఉత్కృష్టమైనటువంటిది ఈ వైష్ణవ సాంగత్యము, విచ్ ఈస్ గ్రాస్ and can cure only gross bodily ailments. ఈ సాధారణమైనటువంటి ఔషధాలు, ఈ స్థూలమైనటువంటివి, కంటికి కనబడేటువంటి ఔషధాలవి, అవి కేవలం శారీరక రుగ్మతల్ని నయం చేయగలవు, శారీరకమైనటువంటి రోగాన్ని నయం చేయగలవు. కానీ వైష్ణవుల యొక్క సాంగత్యము సూక్ష్మమైనటువంటిది. అది మన యొక్క నిత్యమైనటువంటి జీవుని యొక్క నిత్య రోగమైనటువంటి జన్మ మృత్యు జరావ్యాధుల్ని రూపుమాపగలిగినటువంటి ఔషధము ఈ వైష్ణవ సాంగత్యము. Therefore, the association of devotees awards the topmost perfection of life. అందుకని భక్తుల యొక్క సాంగత్యం అనేది మన జీవితంలో సర్వోత్కృష్టమైనటువంటి పరిపూర్ణతను ప్రసాదించగలదు. లవమాత్రే సాధు సంగ సర్వసిద్ధిహాయ. చైతన్య చరితామృతలో మధ్యలీలలో 22వ అధ్యాయము 54వ శ్లోకంలో చెప్పడం ఏమిటంటే, లవమాత్రే సాధు సంగ సర్వసిద్ధిహాయ. 1/16th part of a second, if one associates with a Vaishnava, he will attain all the perfections. ఆయన అన్ని పరిపూర్ణతల్ని ఆయన పడేయగలడు. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ బృహన్నారదీయ పురాణ. బృహన్నారదీయ పురాణంలో ఒక ప్రమాణం ఏమిటంటే, వేర్ సనత్ కుమార is speaking to నారదముని. ఈ సనత్ కుమారుడు నారదముని తోటి పలుకుతూ ఉన్నాడు, that any person who is systematically interested in devotional service to Lord Sri Hari should understand that the only solace within this world of suffering is to associate with devotees of the Supreme Personality of Godhead. ఆయన ఏం చెప్తున్నాడు బృహన్నారదే ఉపనిషత్తులో? సనత్ కుమారుడు నారదమునితోటి తెలియజేస్తున్నారు, ఏ వ్యక్తి అయినా కానీ క్రమముగా ఈ భక్తియుక్త సేవలో, హరిభక్తిలో ఆయన ఆసక్తి కలిగి ఆయన దాన్ని అర్థం చేసుకొని దాని నుంచి, ఈ భౌతిక ప్రపంచం నుంచి ఆయన శాశ్వతమైనటువంటి ఉపశమనాన్ని పొందాలనుకుంటే అతడు దేవాది దేవుడైనటువంటి భగవంతుని యొక్క భక్తుల యొక్క సాంగత్యం చేయాలి. బికాస్ ఏ మొమెంట్స్ అసోసియేషన్ విత్ ఎ ప్యూర్ డివోటీ కెన్ అవార్డ్ ఆల్ సక్సెస్. ఎందుకనంటే ఒక లవ మాత్రపు సమయము పవిత్ర భక్తుని యొక్క సాంగత్యం మనం చేసినట్లయితే మనకు సంపూర్ణమైనటువంటి విజయం మనం సాధించగలము, మన జీవితము ధన్యమవుతుంది.
This is also stated by Saunaka Rishi while questioning Srila Shuta Goswami. Saunaka Rishi కూడా ఈ సూత గోస్వామిని ప్రశ్నిస్తూ ఉన్నాడు అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అసోసియేటింగ్ విత్ ప్యూర్ డివోటీస్. ఆయన కూడా భక్తుల యొక్క శుద్ధ భక్తుల యొక్క సాంగత్యాన్ని పొందేటువంటి ప్రాముఖ్యత ఏమిటి, సాంగత్యం వల్ల పొందే లాభం ఏమిటని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. భాగవతంలో 1వ స్కందము 18వ అధ్యాయము 13వ శ్లోకంలో సౌనక ఋషి ఈ సూత గోస్వామిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. When Lord Chaitanya Mahaprabhu met Sri Sanatana Goswami, he embraced him and cried aloud that by touching, seeing and glorifying the qualities of a Vaishnava, one perfects his life. చూడండి, చైతన్య మహాప్రభు స్వయం భగవానుడు ఆ బనారస్లో ఈ సనాతన గోస్వామిని ఆయన చూసినప్పుడు, సనాతన గోస్వామి చైతన్య మహాప్రభుని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు చైతన్య మహాప్రభు సనాతన గోస్వామిని గట్టిగా కౌగలించుకొని ఆయన కళ్ళలో అశ్రుధారలు పెట్టుకొని గట్టిగా ఆయన ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. వైష్ణవుల్ని స్పృశించిన, వైష్ణవుల్ని చూచిన, వైష్ణవుల యొక్క గుణాలను కీర్తించిన మన జీవితం పరిపూర్ణమవుతుంది అని చెప్పి చైతన్య మహాప్రభు సనాతన గోస్వామి చెప్తున్నాడు. బై టచింగ్, సీయింగ్ అండ్ గ్లోరిఫైయింగ్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ వైష్ణవ, వన్ పర్ఫెక్ట్స్ హిస్ లైఫ్. మన జీవితం పరిపూర్ణం కావాలంటే ఇది విధానం. వైష్ణవులకి సేవ చేసుకోవాలి, వైష్ణవుల్ని చక్కగా దర్శించాలి, వైష్ణవుల యొక్క గుణాలని కీర్తించాలి. అక్షిణో ఫలం త్వాదృశా దర్శనం హి. హరిభక్తి శుద్ధోదయలో ఉన్నటువంటి శ్లోకం ఇది. అక్షిణో ఫలం త్వాదృశా దర్శనం హి తనో ఫలం త్వాదృశా గాత్ర సంగా జిహ్వా ఫలం త్వాదృశా కీర్తనం హి సుదుర్లభ భాగవతా హి లోకే. ఎంత చక్కటి శ్లోకం చూడండి. అక్షిణో ఫలం త్వాదృశా దర్శనం హి తనో ఫలం త్వాదృశా గాత్ర సంగా జిహ్వా ఫలం త్వాదృశా కీర్తనం హి సుదుర్లభ భాగవతా హి లోకే. మదర్ ఎర్త్ సేస్ టు ప్రహ్లాద్ మహారాజ్, భూమాత ప్రహ్లాద్ మహారాజ్ తోటి చెప్తూ ఉంది, మై డియర్ వైష్ణవ, సీయింగ్ ఎ పర్సన్ లైక్ యూ, ఓ ప్రియమైనటువంటి వైష్ణవ ప్రహ్లాద, నీలాంటి వ్యక్తిని చూడడం అనంటే ఈజ్ ద పర్ఫెక్షన్ ఆఫ్ వన్స్ ఐసైట్. మా యొక్క కళ్ళు చేసుకున్నటువంటి పుణ్యము, మా కళ్ళ యొక్క పరిపూర్ణత నీలాంటి భక్తుల్ని చూడడం అనంటే. చూడండి, భూమాత చెప్తా ఉంది, ప్రహ్లాదుడు లాంటి భక్తుల్ని చూడడం అనంటే ఆ కళ్ళు చేసుకున్నటువంటి అదృష్టము, ఆ కళ్ళ యొక్క పరిపూర్ణత, అటువంటి శుద్ధ భక్తుల్ని చూడడం. Touching a devotee like you, your lotus feet is the perfection of the sense of touch. తనో ఫలం త్వాదృశా గాత్ర సంగా. మిమ్మల్ని స్పృశించడం అనంటే, మీ పాద పద్మాల్ని స్పృశించడం అంటే, మీలాంటి వైష్ణవుల యొక్క పాద పద్మాలు స్పృశించడం అనంటే ఆ స్పర్శ యొక్క ఇంద్రియం యొక్క పరిపూర్ణత, దాని యొక్క పరిపూర్ణత అది. అండ్ గ్లోరిఫైయింగ్ యువర్ గుడ్ క్వాలిటీస్ ఈజ్ ద టంగ్స్ రియల్ పర్పస్. జిహ్వా ఫలం త్వాదృశా కీర్తనం హి. ఈ జిహ్వ యొక్క నిజమైనటువంటి ఉద్దేశము, పరిపూర్ణత ఏమిటయ్యానంటే నీలాంటి భక్తుల యొక్క గుణాలను కీర్తించడము. ఫార్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ ఎ ప్యూర్ డివోటీ ఆఫ్ ద లార్డ్. భూమాత ఏం చెప్తా ఉంది ప్రహ్లాదునికి, ఈ భౌతిక ప్రపంచంలో నీలాంటి శుద్ధ భక్తుల్ని కనుగొనడం అనేది చాలా అరుదైనటువంటి విషయము అని చెప్పి చెప్తాం. ఇన్ అన్ అసెంబ్లీ ఆఫ్ ప్యూర్ డివోటీస్ there is no question of discussing material subjects. శుద్ధమైనటువంటి భక్తుల యొక్క సాంగత్యంలో భౌతికమైనటువంటి చర్చనీయాంశాలు అక్కడ ఉండవు. లైక్ పాలిటిక్స్ అండ్ సోషియాలజీ, ఈ సాంఘిక ప్రాపంచికమైనటువంటి కబుర్లు కానీ, ఈ రాజనీతికి సంబంధించినటువంటి విషయాలు కానీ భక్తుల యొక్క సమక్షంలో ఆ రకమైనటువంటి చర్చలు ఎన్నడూ కూడా జరగవు. ఇన్ అన్ అసెంబ్లీ ఆఫ్ ప్యూర్ డివోటీస్ there is discussion only of the qualities, forms and pastimes of the Supreme Personality of Godhead. విశుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో ఆ భగవంతుని యొక్క నామ రూప గుణలీల యొక్క కీర్తనే మనము చూడగలము. శ్రీమద్ భాగవతము 5వ స్కందము 12వ అధ్యాయము 13వ శ్లోకంలో ఈ రకంగా చెప్పడం జరిగింది. Indeed,
There is no better meditation than the worship of the Supreme Personality of Godhead. దేవాది దేవుని గురించి ఆయన యొక్క ఆరాధన కన్నా కూడా మించినటువంటి ధ్యానము వేరొకటి లేదు. అందుకని భగవంతుడు చెప్తున్నాడు, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మామే వైశేషి యుక్తవైవ మాత్మాన మత్పరాయణ. నీ మనసు చేత సదా నన్ను చింతింపుము, నా భక్తుడు గమ్ము, నాకు వందనాలు అర్పించుము, నన్ను అర్చింపుము. ఈ రకంగా సదా నాయందు నీవు నిమగ్నమై ఉన్నాడు కనుక తప్పక నన్ను నీవు చేరగలవు. There is no better meditation than the worship of the Supreme Personality of Godhead. దేవాది దేవుని పైన ఆయన ఆరాధన కన్నా కూడా మించినటువంటి ధ్యానము మరొకటి లేదు. There is no better result than that obtained by worshipping the Supreme Personality of Godhead. దేవాది దేవుణ్ణి ఆరాధించగా పొందినటువంటి ఫలితం కన్నా ఉత్కృష్టమైనటువంటి ఫలితం వేరొకటి లేదు. There is no better renunciation than worshipping the Supreme Personality of Godhead. దేవాది దేవుణ్ణి అర్చించడం కన్నా మించినటువంటి వైరాగ్యము ఇంకొకటి లేదు. There is no greater meritorious function than worshipping the Supreme Personality of Godhead. వేరే ఉత్కృష్టమైనటువంటి పుణ్య లేకపోతే ఉత్కృష్టమైనటువంటి ఏ కార్యము లేదు ఆ దేవాది దేవుని యొక్క ఆరాధన కంటే. There is no ultimate designation other than worshipping the Supreme Personality of Godhead. అందుకని మనం పొందాల్సినటువంటి గమ్యము ఆ దేవాది దేవుని యొక్క ఆరాధన కన్నా కూడా మించినటువంటి గమ్యస్థానము వేరొకటి లేదు. కానీ ఇవన్నీ కూడా మనకి ఎక్కడ లభ్యమవుతాయి? ఆ భక్తుల యొక్క సాంగత్యంలో. వర్షిప్ ఆఫ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్, వర్షిప్ ఆఫ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్, ఆ వైరాగ్యము, ఆ ధ్యానము, ఆ తర్వాత ఏ పుణ్యకార్యము, ఆ తర్వాత గమ్యము భగవానుని యొక్క ఆరాధన కన్నా మించినటువంటిది ఇవేమీ కావు. అన్నీ కూడా భగవంతుని యొక్క ఆరాధనలో ఇమిడి ఉన్నాయి. ఆ భగవంతుని యొక్క ఆరాధన మనకు భక్తుల యొక్క సాంగత్యంలో లభ్యమవుతుంది. అందుకని ఈరోజు మనం వైష్ణవుల యొక్క సాంగత్యం వల్ల పొందేటువంటి ఫలితం మనం దాని గురించి చర్చించుకున్నాము. రేపు పొటెన్సీ ఆఫ్ ఏ వైష్ణవుల యొక్క శక్తి సామర్థ్యం ఏమిటి, ఆ తర్వాత స్ట్రిక్ట్నెస్ ఆఫ్ ఏ వైష్ణవుని యొక్క కఠినమైనటువంటి తీవ్రమైనటువంటి నియమాలు ఏమిటి అనేటువంటివి, వైష్ణవుడు ఎటువంటి నియమాలు తీవ్ర నియమాలు ఆయన పాటిస్తాడన్నటువంటి విషయాల గురించి రేపు మనము చర్చిస్తాము. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతిరైష్టికీ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీచైతన్య ఈశ్వరం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో మహావదాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఆనందలీలామయ విగ్రహాయ హేమాబదివ్యాచ విసుందరాయ తస్మై మహత్ప్రేమ రసప్రదాయ చైతన్య చంద్రాయ నమో నమస్తే. నిత్యానందమహం నౌమి సర్వానందకరం పరం హరినామప్రదం దేవం అవధూతా శిరోమణిం. వాంఛకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే
హరే రామ హరే రామ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. నిమ్నగానం యథా గంగా దేవానాం అచ్యుతో యథా వైష్ణవానాం యథా శంభు పురాణనాం ఇదం తదా. రీడింగ్ ఫ్రమ్ శ్రీమద్ భాగవతం, Canto 4, Chapter 30, Text 19, entitled The Activities of the Prachetas. Griheshva visatam chapi pumsam kushala karmanam madvartayamanam nabandaya grihamataha. Griheshva visatam chapi pumsam kushala karmanam madvratayamanam nabandaya grihamataha. Griheshva visatam chapi pumsam kushala karmanam madvratayamanam nabandaya grihamataha. Translation and purport given by His Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada ki jai. Translation: those who are engaged in auspicious activities in devotional service certainly understand that the ultimate enjoyer or beneficiary of all activities is the Supreme Personality of Godhead. Thus, when one acts, he offers the results to the Supreme Personality of Godhead and passes life always engaged in the topics of the Lord. Even though such a person may be participating in family life, he is not affected by the results of his actions. ఎవరైతే దీని అర్థం ఏమిటంటే, ఎవరైతే ఈ భక్తియుత సేవ కార్యకలాపాలు, ఆ శుభకరమైనటువంటి భక్తియుత సేవా కార్యకలాపాల్లో నిమగ్నమైనటువంటి వాడు ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. పరమోత్కృష్టమైనటువంటి భోక్త ఈ కార్యకలాపాలన్నీ కూడా అనుభవించువాడు ఆ దేవాది దేవుడైనటువంటి భగవంతుడే. మనం చేస్తున్నటువంటి కర్మలన్నిటికీ భోక్తారాం యజ్ఞ తపసాం అన్నట్లుగా అన్నీ కూడా ఆయనే, అన్నిటికీ భోక్త, ఆయనే అనుభవిస్తూ ఉన్నాడని అర్థం చేసుకుంటాడు. ఈ రకంగా తను కర్మలు చేసినప్పుడు ఆ కర్మ ఫలాలన్నింటినీ కూడా దేవాది దేవునికి అతను సమర్పిస్తాడు. తన జీవితాన్ని ఈ రకంగా భగవంతుని యొక్క భగవత్ సంబంధమైనటువంటి విషయాల్లో, చర్చల్లో తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అటువంటి వ్యక్తి ఈ గృహస్థ జీవనంలో ఉన్నప్పటికీ కూడా, దాంట్లో పాల్గొంటూ ఉన్నప్పటికీ కూడా ఆయన గృహస్థ జీవితం చేత ఆయన ప్రభావితం కావటం లేదు. ఆ గృహస్థ జీవితంలో ఉన్నటువంటి కర్మల చేత కూడా అతడు ప్రభావితం కావటం లేదు. చూడండి. సో భాష్యంలో ప్రభుపాల్ వారు ఏం చెప్తున్నారు? జనరల్లీ ఏ పర్సన్ లివింగ్ ఇన్ ఏ ఫ్యామిలీ బికమ్స్ ఓవర్లీ అటాచ్డ్ టు ఫ్రూటిటివ్ యాక్టివిటీ. సాధారణంగా ఈ సాంసారిక జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ ఫలాపేక్షతో కూడుకున్నటువంటి కార్యకలాపాలకి బద్ధుడవుతాడు. ఇన్ అదర్ వర్డ్స్, he tries to enjoy the results of his activities. తన యొక్క కర్మల యొక్క ఫలాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ a devotee, however, knows that Krishna is the supreme enjoyer and the supreme proprietor. కానీ భగవద్భక్తుడు ఆయనకి స్పష్టంగా తెలుసును, కృష్ణుడే పరమ భోక్త, ఆయనే పరమ ఈశ్వరుడు అన్నటువంటి విషయాన్ని, పరమ ప్రభువు అన్నటువంటి విషయాన్ని భక్తుడు అర్థం చేసుకుంటాడు. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. Consequently, the devotee does not consider himself the proprietor of any occupation. The devotee always thinks of the Supreme Personality of Godhead as the proprietor. Therefore, the results of his business are offered to the Supreme Lord. భక్తుడు ఎన్నడూ కూడా తను ప్రభువుగా తను తాను పరిగణించుకోడు. భక్తుడు ఎల్లప్పుడూ కూడా దేవాది దేవుని గురించే తను ఆలోచిస్తూ, దేవాది దేవుడే పరమోత్కృష్టమైనటువంటి ప్రభువు అని చెప్పి తెలుసుకొని ఆయన నడుచుకుంటూ ఉంటాడు. కావున తన యొక్క వ్యాపారము, తన యొక్క వృత్తి, వాటన్నిటి యొక్క ఫలితాలని ఆ దేవాది దేవునికి భక్తుడు సమర్పిస్తూ ఉంటాడు. Therefore, the results of his business are offered to the Supreme Lord. దేవాది దేవునికి సమర్పిస్తాడు. One who thus lives in the material world with his family and children
నెవర్ బికమ్స్ అఫెక్టెడ్ బై ద కంటామినేషన్స్ ఆఫ్ ద మెటీరియల్ వరల్డ్. ఈ రకంగా ప్రతి కర్మ యొక్క ఫలాల్ని ఆ భగవంతునికి అర్పించడం ద్వారా మనం ఈ భౌతిక ప్రపంచంలో సంసారము పిల్లలతో ఉంటూ కూడా మనము ఎన్నటికీ కూడా దీని ద్వారా ప్రభావితం కాము. ఆ భౌతిక ప్రపంచం యొక్క కల్ముషము మనకు తాకదు. దిస్ ఈస్ కన్ఫర్మ్డ్ ఇన్ భగవద్గీత 3.9. ఇదే విషయాన్ని భగవద్గీత 3వ అధ్యాయం 9వ శ్లోకంలో ధృవపరపబడినది. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. One who tries to enjoy the results of his activities becomes bound by the results. ఎవరైతే తను చేస్తున్నటువంటి కర్మలు ఆ కర్మ ఫలితాలని అనుభవిద్దాం అనుకుంటే ఆ కర్మ ద్వారా అతను బంధింపబడతాడు. One who offers the results or profits to the supreme personality of Godhead, however, does not become entangled in the results. కానీ ఎవరైతే తెలివైనటువంటి వ్యక్తి తన చేస్తున్నటువంటి కర్మలు లాభాలు వాటి యొక్క ఫలాలు దేవాది దేవునికి అర్పించినట్లయితే అతడు ఆ రకమైనటువంటి కర్మల ద్వారా కర్మ ఫలాల ద్వారా బంధింపబడడు. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ప్రభుపాలు చెప్తున్నారు, విజయానికి రహస్యం ఇదే. మన జీవితం ధన్యం కావాలంటే ఇదే సూత్రము. జనరలీ పీపుల్ టేక్ సన్యాస్ టు బికమ్ ఫ్రీ ఫ్రమ్ ద రియాక్షన్స్ ఆఫ్ రూటెడ్ యాక్టివిటీ. సాధారణంగా జనం సన్యాసం ఎందుకు తీసుకుంటారు? ఈ ఫలాపేక్షతో కూడుకున్నటువంటి ఈ చర్యలు ప్రతిచర్యలు వాటి నుంచి విముక్తం కావాలి అని సర్వసంగ పరిత్యాగులు అవుతారు, సన్యాసం తీసుకుంటారు. One who does not receive the results of his actions but offers them instead to the Supreme Personality of God certainly remains in a liberated condition. కామ్యానాం కర్మణా న్యాసం సన్యాసం కభయో విదు సర్వసంగ పరిత్యాగ ప్రాహుస్త్యాగం విచక్షణాత్ అని చెప్పి భగవద్గీతలో చెప్పినట్లు ఎవరైతే తన యొక్క కర్మ ఫలితాన్ని తను పొందకుండా ఆటిల్ని ఆ భగవంతునికి సమర్పిస్తూ ఉంటాడో, దేవాది దేవునికి సమర్పిస్తూ ఉంటాడో అతడు ఎప్పుడు ముక్త స్థితిలోనే ఉన్నటువంటి వాడుగా మనం గుర్తించాలి. ఇన్ ద భక్తి రసామృత సింధు శ్రీ రూప గోస్వామి కన్ఫర్మ్స్ దట్. భక్తి రసామృత సింధులో రూప గోస్వామి దీన్ని ధృవపరుస్తూ ఉన్నాడు. ఇహాయస్యా హరిర్దాస్యే కర్మణా మనసా గిరా నిఖిలేష్వప్యవస్థాసు జీవన్ముక్త సముచ్యతే. If one engages himself in the service of the Lord through his life, wealth, words, intelligence and everything he possesses, he will always be liberated in any condition. రూప గోస్వామి చెప్తున్నారు, ఎవరన్నా కానీ తను భగవంతుని యొక్క సేవలో తన జీవితాన్ని ద్వారా తన సంపద ద్వారా తన వాక్కు ద్వారా తన యొక్క బుద్ధిని అన్నిటినీ కూడా భగవత్ సేవకి కైంకర్యం చేసినట్లయితే ఆయన ఎప్పుడు కూడా ముక్త పురుషుడే, ఎటువంటి పరిస్థితులు కూడా ముక్తుడే. అందుకని ఏం చెప్పారు? ప్రాణైర్ అర్ధైర్ దియా వాచ సమస్తము తను పొందినంతా కూడా భగవంతుని యొక్క సేవలో నియుక్తం చేసినట్లయితే అతను ఏ పరిస్థితిలో కూడా ముక్త పురుషుడే. సచ్ ఎ పర్సన్ ఈస్ కాల్డ్ జీవన్ ముక్త. అటువంటి వ్యక్తిని జీవన్ ముక్తుడు అని చెప్పి తెలియజేస్తారు. వన్ హూ ఈజ్ లిబరేటెడ్ డ్యూరింగ్ దిస్ లైఫ్ టైం, ఈ జీవిత కాలంలోనే తన ముక్తిని పొందినటువంటి వానిగా పరిగణిస్తారు. డివైడ్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్, those who engaged in material activities simply become more entangled in material bondage. ఈ కృష్ణ చైతన్యం లేక కేవలం భౌతికమైనటువంటి కార్యకలాపాలను చేసుకుంటూ ఉన్నట్లయితే అతను ఇంకా భౌతిక ప్రపంచంలో భౌతిక బంధనాల్లో ఇంకా చిక్కుబడిపోతాడు. దే హావ్ టు సఫర్ అండ్ ఎంజాయ్ ద యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ ఆఫ్ ఆల్ యాక్టివిటీ. వాళ్ళు చేసుకునేటువంటి కర్మల యొక్క చర్యలు ప్రతి చర్యల చేత వాళ్ళు బంధింపబడతారు, దుఃఖితులవుతారు. దిస్ కృష్ణ కాన్షియస్నెస్ మూమెంట్ is therefore the greatest boon to humanity because it keeps one always engaged in Krishna's service. ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అనేది ఈ మానవాళికి గొప్ప వరదానం ఇది. ఎందుకంటే ఈ ఉద్యమము ప్రజల్ని నిత్యమైనటువంటి కృష్ణ యొక్క సేవలో నియుక్తం చేస్తూ ఉంది. The devotees think of Krishna, act for Krishna, eat for Krishna, sleep for Krishna, work for Krishna. This is ISKCON. This should be ISKCON. ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభుపాల్ వారు? ఇస్కాన్ అంటే ఏమిటి? హరే కృష్ణ ఉద్యమం అంటే ఏమిటి? భక్తులు ఏం చేస్తూ ఉండాలి? ఆ ఉద్యమంలో ఉన్నటువంటి సభ్యులు దే షుడ్ థింక్ ఆఫ్ కృష్ణ. వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ ఇక్కడ ప్రభుపాల్ వారు మనకు తెలియజేస్తున్నారు. ఇస్కాన్ భక్తుడు అంటే ఏమిటి?
వాట్ అన్ ఇస్కాన్ డివోటీ సపోజ్డ్ టు డూ. ఈ ఉద్యమము ప్రజలకు ఏమిస్తూ ఉంది, ఆ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా ఉండాలి అనేది ఇక్కడ ప్రభుపాల్ వారు తెలియజేస్తారు. ద డివోటీస్ థింక్ ఆఫ్ కృష్ణ. భక్తులు కృష్ణుని గురించి సదా చింతిస్తూ ఉంటారు. యాక్ట్ ఫర్ కృష్ణ, కృష్ణుని కొరకే, కృష్ణ సేవార్థమే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఈట్ ఫర్ కృష్ణ, కృష్ణుని కోసమే వాళ్ళు ప్రసాదాన్ని స్వీకరిస్తారు. స్లీప్ ఫర్ కృష్ణ, కృష్ణుని కోసమే వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు. అండ్ వర్క్ ఫర్ కృష్ణ, కృష్ణుని కోసమే నిరంతరం వాళ్ళు పనిచేస్తారు. దట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ కృష్ణ. ఈ రకంగా ప్రతి ఒక్కటి కూడా కృష్ణుని యొక్క సేవలో నియుక్తం కాబడుతుంది. ఏ టోటల్ లైఫ్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ సేవ్స్ వన్ ఫ్రమ్ మెటీరియల్ కంటామినేషన్. సంపూర్ణంగా మన జీవితం అంతా కూడా కృష్ణ చైతన్యంగా మలుచుకున్నప్పుడు ఈ భౌతికమైనటువంటి కాలుష్యము మనకు అంటదు. యాజ్ స్టేటెడ్ బై భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్. భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ ఆయన చెప్తున్నారు, కృష్ణ భజనే యహాయ అనుకూల విషయ బలియత గేతహాయ బూలా. One is so expert that he can engage everything or dovetail everything in the service of the Lord. To give up the material world would be great blunder. ఎవరైతే నేర్పరితనంతో తను సమస్తాన్ని, ప్రతి విషయాన్ని, ప్రతి వస్తువుని భగవత్ సంబంధంగా అతను మలుచుకున్నటువంటి వాడు ఈ భౌతిక సంసారాన్ని విడనాడడం అనేది పెద్ద తప్పిదమే అతనికి. అంటే చాలామంది భౌతిక సంసారం మాయ అని చెప్పి అంటాం, ఇది ప్రతిబంధకం అని చెప్పి చెప్తాము, ఇక్కడ కాలుష్యం అని చెప్పి చెప్తాము. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి చెప్తున్నారు, ఎవరైతే సంపూర్ణంగా తన కార్యకలాపాలన్నింటినీ కూడా భగవత్ సంబంధంగా ఆయన చేసుకుంటూ ఉన్నాడో అటువంటి వాడు ఈ భౌతిక ప్రపంచాన్ని విడిచిపెట్టడం అనేది పెద్ద తప్పిదమే. ఎందుకంటే ఇక్కడ ఉండి ప్రచారం చేయొచ్చు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఏం చేయాలి? కృష్ణ భజాయే యహాయ అనుకూల విషయ బాలియ త్యాగే తాహాయ బూల. అందుకని గివింగ్ అప్ ద మెటీరియల్ వరల్డ్ వుడ్ బి ఎ గ్రేట్ బ్లండర్. వన్ షుడ్ లర్న్. అందుకని ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఇక్కడ మెటీరియల్ భౌతిక ప్రపంచం మనకు ఇదేం కష్టమైంది ఏం కాదు. కానీ భౌతిక ప్రపంచాన్ని మనం చక్కగా మలుచుకోవాలి, ప్రతిదీ కృష్ణ సంబంధంగా చేసుకోవాలి. వన్ షుడ్ లర్న్ హౌ టు డోవర్టైల్ ఎవ్రీథింగ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్. భగవంతుని యొక్క సేవలో సమస్తాన్ని ఎట్లా మలుచుకోవాలి అని అందరి అవశ్యము కాదు. ఇది చాలా తెలివైనటువంటి వాళ్ళు ఇది చేయగలరు. అందుకని చాలా తెలివైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లా ప్రతిదాన్ని కూడా కృష్ణ సంబంధంగా చేసుకోవాలనేది వాళ్ళు ఆలోచన చేస్తారు. ఫర్ ఎవ్రీథింగ్ కనెక్టెడ్ టు కృష్ణ, ప్రతిదీ కూడా, ప్రతి పని కూడా కృష్ణ సంబంధంగా ఉందా లేదని చూసుకుంటూ కృష్ణ సంబంధంగా చేసుకొని, దట్ ఈస్ ద రియల్ పర్పస్ ఆఫ్ లైఫ్ అండ్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్. సమస్తాన్ని కృష్ణ సంబంధంగా చేసుకోవడం అనేది జీవితం యొక్క పరమోత్కృష్టమైనటువంటి లక్ష్యము, జీవితం యొక్క విజయము. As reiterated later in the 3rd chapter of Bhagavad Gita. ఇదే విషయాన్ని భగవద్గీత 3వ అధ్యాయం 19వ శ్లోకంలో చెప్పడం జరిగింది. తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. Therefore, without being attached to the fruits of activities, one should act as a matter of duty. ఈ కర్మల యొక్క ఫలాలతోటి బంధన లేకుండా మన యొక్క ధర్మముగా, భగవంతుని యొక్క సేవగా మన యొక్క విద్యుత్ ధర్మాల్ని మనం నిర్వర్తించాలి. ఫర్ బై వర్కింగ్ వితౌట్ అటాచ్మెంట్ వన్ అటైన్స్ ద సుప్రీం. ఈ బంధన లేకుండా మనం పనిచేయడం వల్ల మనకు దేవాది దేవుడు లభ్యమవుతాడు. ద 3rd chapter of Bhagavad Gita specifically considers material activities for the purpose of sense gratification and material activities for the purpose of satisfying the Supreme Lord. ఈ 3వ అధ్యాయం భగవద్గీతలో ప్రత్యేకించి వీటిని పరిగణిస్తూ ఉన్నాయి. భౌతికమైనటువంటి కార్యకలాపాలు ఇంద్రియ భోగార్థం, భౌతికమైనటువంటి కార్యకలాపాలు భగవంతుని యొక్క ప్రీత్యార్థం. ఇంద్రియ భోగార్థం భౌతికమైన కార్యకలాపాలు అవి ఏమిటి? భౌతికమైనటువంటి కార్యకలాపాలు భగవంతుని యొక్క సంతృప్తి కోసం అదేమిటి? ఈ విషయాల్ని 3వ అధ్యాయం భగవద్గీత తెలియజేస్తాం. The conclusion is that these are not one and the same. ఈ రెండు కూడా ఒకటి కాదు. ఇంద్రియ భోగార్థం భౌతిక కార్యకలాపాలు, భగవంతుని ప్రీత్యార్థం భౌతిక కార్యకలాపాలు రెండు ఒకటి కాదు. మెటీరియల్ యాక్టివిటీస్ ఫర్ సెన్స్ గ్రాటిఫికేషన్ ఆర్ ద కాజ్ ఆఫ్ మెటీరియల్ బాండేజ్. ఈ ఇంద్రియ భోగాల కొరకు చేసుకున్నటువంటి భౌతిక కార్యకలాపాలు అవి భౌతిక బంధనానికి దారితీస్తాయి. Whereas the very same activities for the satisfaction of Krishna
ఆర్ ద కాజ్ ఆఫ్ లిబరేషన్. అవే కార్యకలాపాలు కృష్ణ యొక్క సంబంధంగా, కృష్ణ యొక్క సంతృప్తి కొరకు మనం చేసినట్లయితే అవి మోక్షానికి దారితీస్తాయి. హౌ ద సేమ్ యాక్టివిటీ క్యాన్ బి ద కాజ్ ఆఫ్ బాండేజ్ అండ్ లిబరేషన్ క్యాన్ బి ఎక్స్ప్లెయిన్డ్ యాజ్ ఫాలోస్. ఒకే కార్యక్రమము అది భగవత్ సంబంధంగా చేసుకుంటే ఒక ఫలితం వస్తుంది, మన ఇంద్రియ భోగార్థం చేసుకుంటే ఒక ఫలితం వస్తుంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ క్రింద ప్రభుపాదులు వారు తెలియజేస్తున్నారు. వన్ మే గెట్ ఇండైజెషన్ డ్యూ టు ఈటింగ్ టూ మెనీ మిల్క్ ప్రిపరేషన్స్. మనం అజీర్తి పొందొచ్చు, ఎక్కువ ఈ పాల పదార్థాలు తీసుకోవడం వల్ల అజీర్తి మనం పొందొచ్చు. కండెన్స్డ్ మిల్క్, స్వీట్ రైస్ అండ్ సో ఆన్. ఈ పరమాణం తీసుకోవడము, లేకపోతే ఈ పెరుగులు, ఈ మేగడలు ఇవన్నీ కూడా తినడము, దానివల్ల మన అజీర్తి చెందొచ్చు. బట్ ఈవెన్ దో దేర్ ఈస్ ఇండైజెషన్ ఆఫ్ ఆర్ డయేరియా, అనదర్ మిల్క్ ప్రిపరేషన్, యోగట్ mixed with black pepper and salt will immediately cure these maladies. కొన్ని పదార్థాలు తినడం వల్ల మనకు అజీర్ణం వస్తూ ఉంది. అదే పాల పదార్థం పెరుగు, దాంట్లో కొద్దిగా మిరియాల పొడి వేసుకొని ఉప్పు వేసుకొని తీసుకున్నట్లయితే ఆ అజీర్తి నుంచి విరుగుడు అదే. ఇన్ అదర్ వర్డ్స్, వన్ మిల్క్ ప్రిపరేషన్ కెన్ కాజ్ ఇండైజెషన్ అండ్ డయేరియా అండ్ అనదర్ మిల్క్ ప్రిపరేషన్ కెన్ క్యూర్ దెమ్. ఒక పాల పదార్థం తీసుకుంటే మనకు అజీర్తి, డయేరియా వస్తూ ఉంది. ఇంకొక పాల పదార్థం తీసుకుంటే దానికి అది ఔషధంగా పనిచేస్తూ ఉంది, ఆ సమస్యను పరిష్కరిస్తూ ఉంది. వన్ ఈస్ ప్లేస్డ్ ఇన్ మెటీరియల్ అపులెన్స్ డ్యూ టు ద స్పెషల్ మెర్సీ ఆఫ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. యూ షుడ్ నాట్ కన్సిడర్ దట్ అపులెన్స్ ఎ కాజ్ ఫర్ బాండేజ్. మనకు గొప్ప ఐశ్వర్యం వచ్చింది, ఆ దేవాది దేవుని యొక్క ఏర్పాటు ప్రకారం ఐశ్వర్యం వచ్చింది. ఆ ఐశ్వర్యాన్ని మనం ప్రతిబంధకంగా మనము పరిగణించాలి. అది ఇక్కడ పరిచేతసులకి భగవంతుడు ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. 10 లక్షల సంవత్సరాల దేవతా సంవత్సరాల యొక్క సుఖము, భోగం ఇస్తూ ఉన్నాడు. దాన్ని మనం బంధనగా దాన్ని గుర్తించరాదు. వెన్ ఏ మెచ్యూర్ డివోటీ ఈస్ బ్లెస్డ్ విత్ మెటీరియల్ అపులెన్స్, ఒక పరిపక్వం చెందినటువంటి భక్తునికి ఈ భౌతికమైనటువంటి ఐశ్వర్యం భగవంతుడు ఇచ్చినట్లయితే, హీ డస్ నాట్ బికమ్ అఫెక్టెడ్ అడ్వర్స్లీ, ఫర్ హీ నోస్ హౌ టు ఎంప్లాయ్ మెటీరియల్ అపులెన్స్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్. ఆ భౌతికమైనటువంటి ఐశ్వర్యము భక్తుడికి వచ్చినట్లయితే అతను దాని ద్వారా ప్రభావితం కాదు. ఆయనకు తెలుసుంటుంది ఎట్లా ఈ ఐశ్వర్యాన్ని అంతా కూడా భగవంతుని యొక్క సేవలో నియుక్తం చేయాలని. దేర్ ఆర్ మెనీ సచ్ ఎగ్జాంపుల్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచ చరిత్రలో దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. దేర్ వేర్ కింగ్స్ లైక్ పృథు మహారాజ్, ప్రహ్లాద్ మహారాజ్, జనక మహారాజ్, ధ్రువ మహారాజ్, వైవస్వత మను అండ్ మహారాజ్ ఇష్వాకు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రాజులు, పరమ చక్రవర్తులు, విశ్వచక్రవర్తులు. కానీ పృథు మహారాజు, ప్రహ్లాద్ మహారాజు, జనక మహారాజు, ధ్రువ మహారాజు, వైవస్వత మను, ఇష్వాకు మహారాజు, వీళ్ళందరూ కూడా క్షత్రియులు, పరమైశ్వర్యాన్ని కలిగి ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా పరమ భక్తులు, రాజర్షులు. ఆల్ దీస్ వేర్ గ్రేట్ కింగ్స్ అండ్ వేర్ ఎస్పెషల్లీ ఫేవర్డ్ బై ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. వీళ్ళందరూ కూడా గొప్ప భక్తులు, ప్రత్యేకించి దేవాది దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు. ఇఫ్ ఎ డివోటీ ఈజ్ నాట్ మెచ్యూర్, ద సుప్రీం లార్డ్ విల్ టేక్ అవే ఆల్ హిస్ అపులెన్స్. భక్తుడు పరిపక్వత లేనటువంటి భక్తుడైతే భగవంతుడు ఏం చేస్తాడు? ఆ భక్తుడి నుంచి సకలాన్ని లాగేసుకుంటాడు. చూడండి, ఇఫ్ ఎ డివోటీ ఈజ్ నాట్ మెచ్యూర్, ఇఫ్ ఈజ్ నాట్ ప్రాపర్లీ ఎంగేజింగ్ ద అపులెన్స్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ కృష్ణ, దెన్ కృష్ణ విల్ టేక్ అవే ఆల్ హిస్ అపులెన్సెస్. మనకు భగవంతుడు ఐశ్వర్యం ఇస్తాడు. ఐశ్వర్యాన్ని మనం సక్రమంగా కృష్ణ యొక్క సేవలో నియుక్తం చేయనట్లయితే ఆ భగవంతుడు ఏం చేస్తాడు? ఆ భక్తుడి నుంచి ఆ ఐశ్వర్యాన్ని అంతా కూడా లాగేసుకుంటాడు. దిస్ ప్రిన్సిపల్ ఈజ్ స్టేటెడ్ బై ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. ఈ సూత్రాన్ని స్వయంగా భగవంతుడే చెప్తూ ఉన్నాడు. యస్యాహం అనుగృహ్ణామి హరిష్యే తద్దనం సనై. మై ఫస్ట్ మెర్సీ షోన్ టు మై డివోటీ ఈజ్ టు టేక్ అవే ఆల్ హిస్ మెటీరియల్ అపులెన్స్. నా ప్రథమమైనటువంటి కృప నా భక్తుడి పైన నేను ఏ రకంగా నేను చూపిస్తానంటే, నా భక్తుని దగ్గర ఉన్నటువంటి భౌతికమైనటువంటి సంపత్తి, ఐశ్వర్యం అంతా కూడా నేను మొదట లాగేసుకుంటాను. మెటీరియల్ అపులెన్స్ డిట్రిమెంటల్ టు డివోషనల్ సర్వీస్ ఇస్ టేకెన్ అవే బై ద సుప్రీం లార్డ్. భౌతికమైనటువంటి ఐశ్వర్యము మన భక్తి యొక్క సేవకి ఆటంకం అవుతూ ఉన్నట్లయితే దేవాది దేవుడు ఏం చేస్తాడు? ఆ ఐశ్వర్యాన్ని తాను లాగేసుకుంటాడు. Whereas a person who is mature in devotional service is given all material facilities. అది ఇక్కడ ప్రత్యేకతలకు ఎందుకు భౌతిక సుఖాలు ఇచ్చాడు భగవంతుడు? బికాస్ ఫర్ ఎ మెచ్యూర్డ్ పర్సన్ ద లార్డ్ గివ్స్ ఆల్ మెటీరియల్ ఫెసిలిటీస్. పరిపక్వం చెందినటువంటి, పూర్తిగా వైరాగ్యం కలిగినటువంటి భక్తునికి భగవంతుడు అన్ని రకాలైనటువంటి భౌతికమైనటువంటి సదుపాయాలు
ఆయన ఏర్పాటు చేస్తాడు. అందుకని ఇక్కడ ప్రచేతసులకి అదే అడుగుతూ ఉన్నాడు. విదురుడు మైత్రుడిని అడుగుతున్నాడు, మోక్షంతో పాటుగా దేవాది దేవుడు ఏమేమి ఇచ్చాడు ఈ ప్రచేతసులకి అని అంటే దానికి ఇదంతా కూడా చెప్పుకొని వస్తున్నారు. ఈ ప్రచేతసులకి భగవంతుడు భౌతికమైనటువంటి సౌఖ్యాలు కూడా ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ భౌతికమైనటువంటి సౌఖ్యాలు ఏ రకంగా కూడా వాళ్ళకి ఆటంకం కాదు గనక, బికాస్ దే ఆర్ నాట్ డిట్రిమెంటల్ టు దేర్ డివోషనల్ సర్వీస్, ద లార్డ్ ఈస్ అవార్డింగ్ ఆల్ దీస్ థింగ్స్ బికాస్ దే ఆర్ మెచ్యూర్ డివోటీస్. పరిపక్వం చెందినటువంటి భక్తులు కనుక వాళ్ళందరికీ కూడా ఈ భౌతికమైనటువంటి సౌకర్యాలు వాళ్ళకి ప్రతిబంధకం కాదు. ఈ సౌకర్యాలన్నింటినీ కూడా ప్రాణేర్ అర్ధేర్ దియా వాచ మానస దేహో గేహో జోకిచు మోర్ ఆర్ పిలు తుయాపది నందకిషోర్. మైండ్, బాడీ, వర్డ్స్, వాట్ ఎవర్ మే బి మైన్, ఐ విల్ ఆఫర్ ఎవ్రీథింగ్ అట్ యువర్ లోటస్ ఫీట్ ఓ నందకిషోర్. నిజమైనటువంటి శరణాగతి ఏమిటంటే మనస్సు, వాక్కు, కర్మలు నాదంటూ ఏమైతే ఉందో సమస్తాన్ని మీ పాదాల చెంత నేను అర్పిస్తూ ఉన్నాను నందకిషోర్. అందుకని ఇది భావన ఈ రకంగా ఉండాలి. సో భౌతికమైనటువంటి ప్రపంచము, ఈ వసతులు, ఈ సౌకర్యాలు ఇవన్నీ కూడా ప్రతిబంధకాలు కాదు. ఎప్పుడైతే మన ఇంద్రియ భోగం కొరకు వీటిని మనం వాడతామో అవి ప్రతిబంధకాలు అవుతాయి. ఎప్పుడైతే అవే విషయాన్ని మనం భగవంతుని యొక్క సేవలో నియుక్తం చేస్తామో వాటి వల్ల మనకు ప్రమాదం లేదు. కూరలు తీసినటువంటి పాముల చేత మనకి ఎటువంటి ప్రమాదం లేదు. అవి మెడలో వేసుకున్నా కానీ మనకేం భయం లేదు. ఆ రకంగా మన ఇంద్రియాలన్నీ కూడా సంపూర్ణంగా భగవంతుని యొక్క కైంకర్యంలో నియుక్తమైనటువంటి వానికి ఈ భౌతికమైనటువంటి పరిస్థితులు, ఈ భౌతికమైనటువంటి సుఖాలు, భోగాలు ఇవన్నీ కూడా ఆయన్ని ఏమీ చేయలేవు. తన చైతన్యం స్పష్టంగా శుద్ధంగా ఉంటుంది. ఈ భౌతికమైనటువంటి కాలుష్యము తన్ను తాకలేదు. సో ఈ విషయాన్ని ప్రభుపాల్ వారు చక్కగా చాలా విశదీకరించి తన యొక్క భాష్యంలో ఆయన వివరిస్తూ ఉన్నారు. అందుకని ఈరోజు ఇంతటితోటి మన యొక్క సత్సంగ కార్యక్రమాన్ని మనం ముగిస్తాము. ఈరోజు సాయంత్రం మనము కలుసుకుంటూ ఉన్నాము. సత్సంగ కార్యక్రమంలో 5వ అధ్యాయం గురించి ఈరోజు మనం, రేపు మళ్ళీ శివుడు పరమ వైష్ణవుడు అనేటువంటి విషయం రేపు మనం చర్చిస్తాము. ఈరోజు ఈ నెల ఆఖరు కాబట్టి ఈ నెల 5వ అధ్యాయం పారాయణం చేస్తూ ఉన్నాము. అందుకని 5వ అధ్యాయం పారాయణం చేస్తాం సాయంత్రము. 5వ అధ్యాయం యొక్క మహత్యం ఏమిటో మనం తెలుసుకుంటాము. 5వ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశం ఏమిటి, భగవంతుడు ఏం తెలియజేస్తున్నాడు ఈ 5వ అధ్యాయంలో, దాని గురించి మనం ఈరోజు సాయంత్రం చర్చించుకుంటాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, समवेत गौर भक्त वृंद की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल.